బాగున్నారని నేను సంతోషిస్తున్నాను. అందరూ బాగున్నారండి. చాలా చాలా సంతోషం. ఇక్కడ మా పాప వచ్చి పాట పాడడం ఏదో నాకు తెలియని ఒక సంతోషం. మొన్న ఈ మధ్యకాలంలో ఇక్కడ పాట పాడాక చాలా మంది ఆ పాటని చూడడం నేను గమనించాను. చాలా సంతోషం. అయితే నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని మీ మధ్యలో నేను తెలియచేస్తాను. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని అది ఒకసారి మీరు చూడగలిగితే గనక ఏమని వ్రాసాడు అక్కడ చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశ చూడండి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? ఆయన పోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి చదవండి హల్లెలూయా. చదవండి. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? సరే, ఇప్పుడు ఇందులో నుంచి మనకి అర్థం అవ్వగలుగుతున్న ఒక అంశం ఏంటంటే, చాలా చక్కగా ఈ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్లానే ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30, 31 రెండు కలిసి ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. అక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. సరే, చాలా చక్కటి వాక్య భాగం. ఇది మనము ఆలోచన చేయాల్సిన అంశము. విషయం ఏంటంటే, బైబిల్ వాక్యాల్లో మీరు చూడండి, ఇందులో వివరణగా చెబుతున్న ఒక మాట ఏమిటంటే, ప్రభువారు తన బిడ్డలతో లేదా తనను అనుసరించే వారితో, ఆయనను వెంబడించే వారితో, తన కొరకు బ్రతికే వారు ఎవరైనా కూడా వారితో చెప్పే ఒక మాట ఏమిటంటే, మీరు మాత్రం చాలా విలువైన వాళ్ళు నా దృష్టిలో, నాకు మీరు చాలా విలువైన వాళ్ళు. ఆ మాట ఆయన అంటూ ఉన్నాడు. కాకపోతే ఆయన ఎలా చెప్తున్నాడు అంటే, ఏది ఎప్పటికీ ఏ విధంగా కూడా పనిచేయలేవు, కష్టపడలేవు, అలా ఉండే వాటిని నేను పోషించగలిగితే మిమ్మలను నేను పోషించలేనా అని ఒక మాట చెబుతూ, అదే 10వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 29. పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, పిచ్చుకలైనా పక్షులైనా వాటికంటే మనము ఎంతో విలువైన వాళ్ళము, ఎంతో దేవుని దృష్టిలో చాలా ఆయనకు మనం ముఖ్యమైన వాళ్ళము అని ఆయన చెబుతూ, ఆయన చెప్పే దాంట్లో ఏమంటున్నాడంటే, నా అనుమతి లేకుండా ఒక్క పిచ్చుక నేలను రాలగలుగుతుందా అనో మాట అన్నాడు. అంటే అప్పుడు దాంట్లో మనకేం అర్థమవుతుంది అంటే, పిచ్చుకలు రాలడం సంగతి అలా ఉంచండి, కానీ అక్కడ ఆయన చిత్తం అనేది ఒకటి కనిపిస్తుంది. అందులో ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. వాటి విషయంలోనే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదంటే, ఇప్పుడు ఆయన బిడ్డగా ఉన్న నీ విషయంలో ఏదైనా ఆయన అనుమతి లేకుండా జరుగుతుందా అనేది ఒక ఆలోచన. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులం ఒక మాట, తర్వాత ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం అది ఇంకొక ప్రత్యేకమైన మాట. మీరు ఇంకొక వచనం లూకాలోకి వెళితే కనుక అక్కడేమంటాడంటే, మీరు గొర్రె కంటే శ్రేష్ఠులు కారా, అట్లా కూడా ఉంది. అప్పుడు ఏమండి, ఈ విధంగా పక్షులు కన్నా జంతువు కన్నా మనము గొప్ప వాళ్ళమైతే జీవితకాలంలో ఎప్పుడూ కూడా జంతువులను కానీ పక్షులను కానీ ఇంకా ఏ మనుషులను కానీ మనము ఆరాధన చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోకూడదు. మనము చాలా ఇంపార్టెంట్గా గుర్తుపట్టుకోవలసినటువంటి ఒక అంశం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే, మీరు దేవుని బిడ్డలు అయ్యి ఉన్నారు కనుక బయట ఉన్న వాళ్ళకన్నా మీకు వాళ్ళకి తేడా కనబడాలి. మంచిగా వినండి. ఈ వాక్యంలో నేను 7 లేదా మీరు వినాలే కానీ వెళ్తుంది టైం, అలా చక్కగా చెప్పుకుంటూ పోతాం. కానీ 1 గంట అలాగా వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. అయితే ఇందులో నుంచి మీరు ఎంత గొప్పవాళ్ళో, ఇది మాత్రం మీకు ఇష్టమైన ఈ పదం, మీరు చాలా గొప్పవాళ్ళు దేవునికి, దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు, ఇదైనా నమ్ముతారా? దేవునికి మీరు చాలా ఇష్టం, అదైనా నమ్ముతారా? దేవునికి మీరు చాలా అవసరం, అదైనా నమ్ముతారా? ఇన్ని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ అన్నిటిలో కూడా ఆయనకు నువ్వు చాలా 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 ఇష్టము అనే వాక్యాన్ని బైబిల్లో మనం చూడగలుగుతాం. అప్పుడు ఈ వాక్యంలో మీరు బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు ఎక్కడ మనం చదువుతామో ఏమండి, 13:22 వచనంలో అతడు నాకు ఇష్టానుసారమైన వాడు అని అంటారు. ఎవరిని? అపోస్తులుడైనా ఏమండి మా పుస్తకంలో మనం చదువుతున్నాం. అందులో చదివితే దావీదు గారి గురించి చాలా వివరణగా, అతడు నా ఇష్టానుసారుడు, నాకు ఏం కోరుకుంటానో అవన్నీ చేస్తాడు. అంటే ఆయనకి నువ్విష్టం, నీకు ఆయన ఇష్టం అనేది ఒకటి ఇందులో మనకు దొరుకుతుంది, ఒక సత్యం. సరే, ఒకటి నీ విషయంలో ఏదైనా దేవుని చిత్తం అనేది ఉంది, మర్చిపోకండి. దేవుని చిత్తం అంటే తెలుసమ్మా, దేవుని చిత్తము అనేది కనుక మనం అలవాటు చేసుకోగలిగితే మన జీవితాల్లో ఏవైనా పోనాయి, ఏవైనా నాశనం అవనాయి. ఏమిటో దేవుని చిత్తం చేయువారు నిరంతరము నిలుస్తారని ఏది బైబిల్ వాక్యాల్లో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం. అంటే అప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చదివితే నువ్వెవరైతే అయ్యవు కానీ, నీకేముంటే ఉండు కానీ, అస్సలు నేను అంటాను కదా, నీ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని మొట్టమొదట మనం కోరుకునేవారిగా కావాలి. అప్పుడు దేవుని చిత్తం అనేది అంటే ఏంటంటే నా ఇష్టాలు కాదు, ఆయన ఇష్టాలు. అర్థమైందా? అప్పుడు దేవునికి నువ్వేమవుతున్నావు? ఆయనకి బాగా నచ్చేసావు, ఆయనకి చాలా ఇష్టమైపోయావు. ఒక విధంగా నాకు ఈ పాయింట్లో నేనేమంటానంటే, చిత్తము అనే మాట చాలా పెద్ద మాట. ఎందుకు అనంటే, దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం. 40వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుతారా? 40వ కీర్తన 3వ వచనంలో ఓ మాట ఇలా అంటుంటాడు ఆయన, దావీదు భక్తుడు అంటున్న మాట ఒక్కసారి చూడండి అమ్మా, ఏమని రాశాడు అక్కడ? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును అండి మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక్క పాయింట్ మీరు గమనించగలిగితే గనుక నేనేమంటున్నానంటే, మీరు గనుక ఆయన బిడ్డగా మీరు ఉండడం, లేదా ఇగో సార్ మీరు ఆయన మనిషిగా జీవించడం, లేదండి మీరు ఏమన్నా కూడా ఆయన మనిషి అనే ఓ ముద్ర మీ మీద పడిపోయింది అనుకోండి, ఇంకొక లాభం ఏమిటంటే, తెలుసో తెలియకో కొందరు ఆటోమేటిక్గా నీ ద్వారా దేవుని దగ్గరికి రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదు ఇందులో నుంచి ఒక సత్యం. అయితే నేనేమంటున్నాను అని అంటే, బైబిల్ వాక్యాల్లో చాలా వివరణగా నువ్వు దేవునికి చాలా ముఖ్యము అని అన్నప్పుడు మరి చింతిస్తే ఏమైనా లాభం ఉందా? అదొకటి బాధ కదా. అంటే చింత అనేది ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. ఎన్నెన్నో రకరకాల సమస్యలు ఎన్నెన్నో ఉంటాయి. మరి బైబిల్ వాక్యాల్లో సైతాను ఎవరిని మృంగాలని అనుకుంటుంది అంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఏం రాస్తున్నాడు అక్కడ? ఏమండి, మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని అంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళని, దేవుని చిత్త ప్రకారంగా బతికే వాళ్ళని ఆడు ఏం చేయలేడు. కానీ ఎవరిని మృంగుతాడు అంటే, ఎవరైతే చింతిస్తారో, ఎవరైతే బాబు నేనేమైపోతానో బాబోయ్, బాబోయ్ నేనేమైపోతాను బాబు, ఇప్పుడు ఏమైపోతానో, లేదా ఇల్లుండే ఇలాగ అనుకొని ఎడుతూ ఉంటారు కదా, అలాంటి నాడు మింగడానికి రెడీగా ఉంటాడట. అంతేగాని వాడు నిజంగా దేవుని పిల్లల్ని ముట్టుకోవడానికి వాడికి ఛానల్ లేదు. కారణం ఏమిటంటే, నిన్ను ముట్టిన వాడు ఆయన దేవుని కనుగుడ్డును ముట్టుతాడు అని రాశారు. అందుచేత నేనేమంటానంటే, మొట్టమొదట నీవు ఇలా ఆలోచన చేయాలి,
దేవునిని అంగీకరించడం వలన, దేవునిని ఇష్టపడి ప్రభు కొరకు జీవించడం వలన నువ్వు బైబిల్ ప్రకారంగా యోహాను సువార్త 1:12 ప్రకారంగా ఆయన అంగీకరించావు కనుక ఆయన కుమారుడు అవుతావు. 82:6 కీర్తనలో ఏమండి, మీరు దైవములు అనే మాట అన్నాడు ఆయన. అలాగే 10వ అధ్యాయం యోహాను సువార్త 35 చదివితే ఎవరి దగ్గరికి దేవుని వాక్యాలు వచ్చినాయో వాళ్ళు దేవుని కుమారులు అవుతారు అన్నాడు. బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 8వ అధ్యాయం 14 ప్రకారంగా అక్కడ కూడా మీరు చదివితే ఈ దినాల్లో ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. అప్పుడు దేవుని పిల్లలు వేరే, లోకంలో ఉండేవాళ్ళు వేరే. అప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మీరందరూ కూడానండి ఏమండి, మీరు దేవునికి చాలా ఇష్టమట. ఎవరండి మీరందరూ దేవునికి ఎవరు చెప్పండి? అందరూ చెప్పట్లేదు. దేవునికి మీరు ఇష్టమేనా? పోనీ ఆయన మీకు ఇష్టమేనా? ఇందులో ఏది కరెక్ట్? ఇందులో మీరు ఆయనకి ఇష్టమా కాదా? బాబోయ్, నేను ఇంకా పాయింట్స్ లోపలికి ఏమీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్తాను? కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం ఇంట్రడక్షన్ పాయింట్స్ చూడాలి కదా. మొట్టమొదట దేవునికి నువ్వు నచ్చిన మనిషిగా ఉండడం నీకు అలవాటు అయితే, సార్ మీరు ఏ మూలున్నా ఎక్కడున్నా ఏంటో కానీ ఆయన దయ కలిగిన కనుచూపు నీ మీదే ఉంటుందట. ఆయన దృష్టి మీ మీదే ఉంటుందట. ఎందుచేతో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారుడువు, కుమార్తెవు. ఆయనకి నువ్వు చాలా నచ్చేసావు, ఆయనకి నువ్వు ఇష్టమయ్యావు. అందుచేత ఆకాశ పక్షులు ఎన్ని రకాలుంటే ఉండుగాక వాటన్నిటిని ఎలా పోషిస్తాడు అంటే బైబిల్లో కీర్తనలు ఏమంటాడు తెలుసా? ఆయన గుప్పిలు ఇలా తెరిస్తే అవి తిని తృప్తి పొందుతాయట. మూసి పట్టుకున్నాడు అనుకో అన్నీ ఎడుతూ ఉంటాయట. వాటినే ఆయన అలా పోషించడం చేతనైతే తన మీద ఆధారపడి తనకు నచ్చి ఇష్టంగా ఉండేవాళ్ళు మరింత బాగా పోషించబడాలో ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అనుకోండి, అప్పుడు మీరు ఆరోగ్యవంతులను గుర్తుపట్టాలి. ఎవరని గుర్తుపట్టాలి? చెప్పట్లేదు. మీరు ఆయనకి ఇష్టమైతే మీరు ఎవరు చెప్పండి అబ్బా, నిజమేనా? అమ్మా బాబులు లేని పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కష్టం. ఉన్నా ఏటో ఎవడు రాయేస్తాడో ఏమవుతామో తెలియదు. అదే అమ్మ బాబు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు ఎలాగుంటారో ఏపుగా ఉంటారు. అలాగే మన జీవితాల్లో తల్లిగా తండ్రిగా ఆయన మన పక్షాన ఉన్నాడు కనుక మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకో మాట చెప్తానబ్బా, ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టంగా మారిపోయామో, నచ్చినట్టుగా మారిపోయామో, ఆయనకి బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. ఏది? ద్వితీయోపదేశకాండం 33:29 ఒక్కసారి అందులో ఏమి రాశాడు అని అంటే, ఇశ్రాయేలు చదవండి అమ్మా, ఏమని రాశాడు అక్కడ? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే ఇప్పుడు ఆ పాయింట్ ఎలాగుందమ్మా అక్కడ? ఆ పాయింట్ ఎలాగా ఉంది అక్కడ? ఇశ్రాయేలు ఏమంటున్నాడు? నీ భాగ్యం ఎంత గొప్పది. నీ భాగ్యం అంటే ఏంటమ్మా? భాగ్యం అంటే ఏంటి? అదృష్టం అంటారా? అదృష్టమే, అదే కరెక్ట్ అంటారా? నేను ఒప్పుకోను. అదృష్టం అంటే అదేదో కలిసి వచ్చిందాడికి అన్నట్టు ఉంది. అది కాదు. ఏమో ఉంది అందులో ఏదో ప్రత్యేకత ఉంది. అప్పుడు ఇతన్ని బాగా పరిశీలన చేశారు. ఇగో సార్, నేను చెప్పేది కొంచెం వాక్యం మీకు అవగాహన అవ్వడానికి చెప్తున్నా. దేవుడు నా మీద నిఘా పెట్టేశాడు, దేవుడికి నేను నచ్చాను. నన్ను ఆయన ఏమన్నాడంటే, ఒరే ఉన్న వాళ్ళల్లో నువ్వు స్పెషల్ రా అని అంటున్నాడు నన్ను. అప్పుడు నేను స్పెషల్ అనగానే మిగిలిన వాళ్ళందరూ నన్ను గమనించరా? ఏంటంట ఈడు స్పెషల్ అట, ఏముందట ఈడ? ఉండాలి కదా, ఉంటేనే కదా వాడు ఒక గుర్తింపు. అట్లానే అప్పుడు బైబిల్లో ఎలా వచ్చేసిందంటే, దేవుడు తన ప్రజలను, తన వాళ్ళను ఆయన ఎన్నుకున్నాక వాళ్ళ మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టేశాడు. అంటే మీకు అర్థమవుతుందా? ఆయన దృష్టి బైబిల్ వాక్యాల్లో హబక్కూ గ్రంథం 1:13 ప్రకారంగా ఆయన ఏమండి పాపము లేని కనుదృష్టితో ఆయన తన వాళ్ళని అలాగా గమనిస్తాడట. ఎంతో కరెక్ట్గా, ఎంతో జాగ్రత్తగా బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, చూడండి నువ్వు ఎంత భాగ్యవంతుడు అని ఏమంటే మోషే గారు రాయలేదు. అది ఆ పుస్తకం మోషే గారు రాయలేదు.
ఆ తర్వాత ఏమండి వ్రాయబడిన గ్రంథం అది. అందులో వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఏంటంటే, బాబు ఇశ్రాయేలీలు అంటే మామూలు కాదురా బాబు, వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు ఎలాగన్నా స్పెషల్గా ఉంటారు, వాళ్ళ లెక్కే వేరు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అమ్మ, ఇప్పుడు మీరు ఇప్పటికైనా ఈ వాక్యాన్ని పట్టుకొని, అవును మీరు దేవుడు ఈ వాక్యం చెప్పాడు కదా, ఆకాశ పక్షులు కన్నా మీరెవరు శ్రేష్ఠులు, ఒప్పుకుంటారా? అదైనా ఒప్పుకుంటారా? అంచేత జీవితంలో ఎప్పుడు ఏ పక్షికి రెక్కలు ఉండేదానికి దేనికి ఏం చేయొద్దు, నమస్కారం కానీ ప్రార్థన కానీ ఆరాధన కానీ వాటికి చేయకూడదు. సరే, రెండవది ఏమన్నాడు, మీరు గొర్రె కంటే శ్రేష్ఠ. అంచేత ఏ జంతువులను మనం ఆరాధన చేయకూడదు. బయట వాళ్ళు ఏంటంటే, ఎంత గొప్ప మనిషిని దేవుడు ఇంత గొప్పగా చేస్తే పోయి ఆడెళ్ళి ఏమంటే ఏదో పాముకి నమస్కారం పెడతాడు. ఏమనో మరి ఏంటి, నెత్తి మీద వర్షం వచ్చినప్పుడు అలా నెత్తి మీద గొడుగులాగా ఉండాలనో ఏంటో అర్థం కాదు. నాకు అర్థం కాదు. చాలా ఇలాగే జరుగుతున్నాయి. అసలు మనిషి ఎంత గొప్పవాడో అని దేవుడు చెబితే, ఏమండి మనిషి అంత గొప్పవాడు అనే దేవుడు అన్నాడు, కానీ మేము మాత్రం జంతువులు లాంటి వాళ్ళమండి. అంటే బైబిల్ వాక్యాల్లో 115వ కీర్తన 8వ వచనంలో ఏమి రాశాడు అంటే, ఏమండి ఒకవేళ మనం ఆ వాక్యాన్ని చదివితే, ఒకవేళ విగ్రహాన్ని కానీ లేదా ఒక జంతువుని కానీ లేదా ఒక పక్షినే కానీ మీరు పూజ చేస్తున్నారనుకో, వాటి వంటి వారు అయిపోతారట. ఎట్లా అయిపోతారండి? అప్పుడు వాటిని ఎలాగైతే ఇష్టపడుతున్నారో ఆ లక్షణాలన్నీ ఆ మనిషి లోపలికి వచ్చేస్తాయట. అందుచేత బైబిల్ వాక్యాలు ఏం చెబుతున్నాయంటే, మీరు స్పెషల్. మీరెవరు చెప్పండి? చాలా గుర్తింపు కలిగిన వారిగా. చెప్పరమ్మా? ఏమండి చాలా విలువైన వాళ్ళని ఒప్పుకుంటారా? మేమెందుకు ఒప్పుకుంటామండి బాబు, మమ్మల్ని ఎప్పుడు చూసినా మేము ఇలాగే ఎడుతామండి. అది అలాంటి వాళ్ళకి కాదు ఈ వాక్యం. అర్థమైందా? అంటే ఎప్పుడు చూసినా ఇస్రోమని ఉంటారు చూడండి, వాళ్ళు అంతే, అదో గ్యాంగ్, అదో తొట్టి గ్యాంగ్, అది పనికిరాని గ్యాంగ్. వాళ్ళు అందుకే పాపం అలాగే పుట్టారు, అలాగే పోతారు వాళ్ళు. కానీ అలా కాదు. వారిలో నుంచి దేవుడు ఏం చేశాడో తెలుసా? మనలను వేరు చేశాడు. అప్పుడు నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా ఉండడానికి, అది కూడా ఎవరి కోసం? దేవుని కోసం ప్రత్యేకంగా ఉండడం నీకు అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి మనం వెళదాం. ఈ వాక్యం లోపలికి వెళ్ళడానికి ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒక్కసారి ఎందుకైనా మంచిది, ప్రభు దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడవు అని ఒక మాట వచ్చాక నువ్వు కూడా ఆమేనంటే మంచిదేమో. దేవునికి స్తోత్రం. అవును, నేను చాలా ప్రత్యేకమైన వాడను, దేవునికి చాలా విశేషమైన వాడను, లేదా తెలుగు బైబిల్ ప్రకారంగా నువ్వు చాలా శ్రేష్ఠుడువు. ఎవరు అమ్మా? తెలుగు బైబిల్లో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అనగానే అక్కడికి ఒక మాట అలాగే అయిపోయింది. కాకపోతే నేను అంటున్నా, యు ఆర్ సో స్పెషల్. అంటే స్పెషల్ అంటే తెలుసా? పోనీ ఎట్లాగా, మనం హోటల్కి వెళతాం, హోటల్కి వెళ్ళగానే ఏముంది అంటే ఇడ్లీ ఉంది, దోశ ఉంది అంటే, ఇంకేముందంటే స్పెషల్ దోశ ఉంది అన్నాడు. ఏటబ్బా స్పెషల్ దోశ అంటే అందులో ఏమి వేస్తాడు? మసాలా వేస్తాడో ఉల్లిపాయలు వేస్తాడో సరదాగా చెప్తున్నా. ఏమో మొత్తానికి స్పెషల్ అనగానే స్పెషలే కదా, అంతేనా కాదా? చాలా వాటిల్లో ఇప్పుడు సెలవు రోజులు వచ్చినాక స్పెషల్ బస్సులు వేసారట. అంటే అర్థం ఏంటది? స్పెషల్ ట్రైన్లు వేసారట. అంటే ఏంటంటారు అక్కడ? అందులో ఏదో మొత్తానికి అమ్మయ్య కొంచెం ఊరటగా, కొంచెం ప్రశాంతంగా, కొంచెం హ్యాపీగా మనం ప్రయాణం చెయ్యొచ్చు, అంతేనంటారా? ఇప్పుడు నేను అంటున్నా, స్పెషల్ అనే మాట చాలా పెద్దగా దేవుడు నీ మీదే మాట పెట్టాడు. నానా నువ్వు నా దృష్టిలో చాలా స్పెషల్ రా అని అన్నాడు అనుకో, అప్పటికి నువ్వు ముగ్ధుడు అయిపోవాలి. అప్పటికి మీరు ఎలాగ ఫీల్ అవ్వాలో తెలుసా? మా డాడీకి నేను చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఈ వాక్యం ఏమైనా అర్థమవుతుందా? నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుంది? మీరు దేవునికి ఎవరు అమ్మా? ఏమన్నారు మీరు? ఇష్టం అన్నారా? మీరేమన్నారా? నేను అడుగుతానని ఇవిడ అటు తిరుగుతా వస్తుంది. నువ్వు చెప్పమ్మా. అమ్మ, దేవునికి ఇష్టం, శ్రేష్టం, ఎంతైనా చిన్న చిన్న పదాలు చెప్పడానికి ఏంటో. అచ్చా ఉపవాస కూడికలు కదా, తిని రారేమో కదా, అదేనా? సరే, నేను అంటున్నా, ఏమనబ్బా ఒక్క మాట నేను అడుగుతున్నా, నువ్వు గనక ఇది అర్థం చేసుకోకపోతే జీవితంలో ఎప్పుడు అడుక్కునేవాడికి దేవుని ఇంట్లో పిల్లలకి తేడా ఉందా? అడుక్కునేవాడు అడిగితే అడిగి 10 రూపాయలు ఎత్తో పోతాడు నోరు మూసుకొని కదా, కదండి. మాది దేవుని పిల్లలు అయితే 10 రూపాయలు అడిగి ఆవిడకి కావాలి 10 రూపాయలు అని మనం ఏమంటుందా డాడీతో సమానంగా అడుగుతాం కదా.
అలాగే నేను అంటాను, నువ్వేమైనా కూడా ఈరోజు ఇంటికి వెళ్ళే లోపల ప్రభువా నేను నీకు స్పెషల్ అని రాసావు, ఆ వాక్యం నా మీద నా విషయంలో ఆమెనన్నట్టుగా అవునన్నట్టుగా చెయ్యబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? మీరు దేవునికి ఎవరు చెప్పండి ఇప్పుడు? ఇష్టమని అంటే అది ఒప్పుకుంటారా? ఇష్టమని ఒప్పుకుంటారా? లేదా భాగ్యవంతుడు అని ఒప్పుకుంటారా? లేదా శ్రేష్ఠుడు అని ఒప్పుకుంటారా? అలాగే కూడా పర్లేదు. లేదా శ్రేష్టమైన వాడను అట్లా కూడా ఒప్పుకోవచ్చు. ఇంకా తెలుగులో పాట ఉంది. అదేం పాట అది? ప్రత్యేకమైన వాడను నా యేసుకు. ఎవరండి మనం? ప్రత్యేకమైన దానను. ఎంత చక్కగా ఉంటాయి కదా. అంటే అప్పుడు దేవునికి మనం ప్రత్యేకంగా ఉన్నాము అని అంటే ఇందులో నుంచి అబ్బా ఇప్పుడు వాక్యం వినడానికి ట్రై చేద్దాం. కాకపోతే ఏమండి, ఇశ్రాయేలీలకు ఎందుకు అబ్బా ఇన్ని ప్రత్యేకతలు అని చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు రోమాపత్రిక 9వ అధ్యాయం సార్ అక్కడ 4, 5 ఈ వచనాలు చదివితే, ఇంకా పై వచనాలు చదివితే అర్చనాచారాలన్నీ వాళ్ళయే, వాగ్దానాలన్నీ వాళ్ళయే, పితరులందరూ కూడా వాళ్ళే అన్నీ అలాగే రాసి ఉన్నాయి. అన్నీ వాళ్ళయ్యా. అసలు ఏవైనా మనకి చెందుతాయంటే ఏమీ చెందవు. మరి ఏమి మనకి చెందినప్పుడు ప్రత్యేకమైన వాళ్ళు మనం ఎలాగవుతామంటే అవుతాం. ఎలాగవుతామంటే యేసుక్రీస్తు ద్వారా అవుతాం. అది అందులో ఉన్న ప్రత్యేకత ఇది ఒకటే. మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళు ఒలివ చెట్టు, మనము అడవి ఒలివ చెట్టు అని రాశాడు. మనలను యేసయ్య వారితో ఏం చేశాడంటే అంటుకట్టాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు 3:13లో చదువుతాం, గలతీయులకు రాసిన పత్రిక. అబ్రహాము పొందిన ఆశీర్వాదములు అన్యజనులుగా ఉన్న మనకు కూడా ఇచ్చేసాడని రాశాడు అక్కడ. అది అందుచేత ఏమండి, నేను ఒక పాయింట్ గట్టిగా చెప్పాలనుకుంటాను. ఏంటంటే ధర్మశాస్త్రం రాకముందే ఆల్రెడీ అబ్రహాము గారికి ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ఆశీర్వాదాలు ధర్మశాస్త్రం వచ్చి పొందుకున్న వాళ్ళకి వచ్చింది. అలాగే అబ్రహాము దేవునిని నమ్మిన మనకి కూడా ఈ ఆశీర్వాదాలు చెందుతాయి. అలా అయితే ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి చిన్న చిన్న పాయింట్లు మళ్ళీ చదువుదాం. అప్పుడు చదవండి 29వ వచనం మళ్ళీ చదువుతారా? 33 ఏది ద్వితీయోపదేశ కాండం ఒకసారి చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేస్తారు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుతావు. ఇక్కడ ఇన్ని పాయింట్స్ చూస్తే ఎవరికి రాశాడు ఇవంతా? ఎవరు దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఉంటారో, విలువైన వారిగా ఉంటారో అంటే నేను అంటున్నా సార్, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి ఒక చిన్న పాయింట్ మనం అర్థం చేసుకుందాం. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు లేదా శ్రేష్ఠులు లేదా దేవుని దృష్టిలో విలువైన వారు అనేది ఎవరికి దేవుడు పెట్టాడు అంటే, ఏ యాంగిల్లో వాళ్ళు అలా ముఖ్యులుగా ఉంటారంటే పాయింట్ నెంబర్ 1 ఒక్క పాయింట్ చూద్దాం. ఇది ఎక్కడ చదువుతాము అంటే, మొట్టమొదట మనం గొప్పోళ్ళము అని చెప్పడానికి మన పేరులో మనం గొప్పోళ్ళుగా కనిపిస్తాం. ఎలా కనిపిస్తాం ఏమండి? పేరులో. అంతేనా? 32 ఇది ఒకసారి చదవండి అమ్మ. ఏది 33లో మనం చదువుతాం. ఈ 9వ వచనం అనుకుంటున్నాను, ఇర్మియా గ్రంథం. ఒకసారి చూడండి అమ్మ. వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు అని అంటే 33:9 వచనం ఇర్మియా గ్రంథం. అమ్మ అందరి ఎదుట అమ్మ ఘనతాస్పదముగాను ఉందురు. ఇక్కడ పాయింట్ మీరు చదివితే గనక ఎక్కడట, ఎవరి మధ్యలోనట? భూజనులందరిలోను అని రాశాడు.
సరే, దానికి ఇంకొకటి 35:10 ఆది కాండం మీరు చదివితే గనుక అక్కడేం రాశాడు? అక్కడ ఏమండి, వీళ్ళు మామూలు వాళ్ళే కానీ దేవుడు ఏం చేశాడంటే యాకోబును పట్టుకొని, యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట నీ పేరు ఏమనబడుతుంది? ఇశ్రాయేలు అనే పేరు నీకు పెట్టబడుతుంది. ఇప్పుడు చూడండి, మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం సార్. ఏంటంటే మీరు ఆయన దృష్టిలో శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు, ఇంకేమన్నా ఏమంటే భాగ్యవంతులు, ఇంకేమన్నా విశేషమైన వారు, ఇంకేమన్నా ప్రత్యేకమైన వాళ్ళు. ఇవన్నీ కూడా పదాల అర్థం ఏమిటంటే మొట్టమొదట నీ పేరు చాలా గొప్పది అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ పేరు ఎలాంటి పేరు? మళ్ళీ 33 అదే ఇది ఇర్మియా గ్రంథం 9వ మళ్ళీ చదువుతారా? ఏమని రాశారు అక్కడ? ఇర్మియా గ్రంథం 33 భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, ఎవరమ్మా? నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఎప్పటికీ. ఇప్పుడు నీ పేరు ఆయనకి తెలుసా తెలీదా? మీ పేరు తెలుసా? దేవునికి ఎలా తెలుసు? మీ పేరు ఏదో పేరు పెట్టుంటారు. ఏ పేరు? కొంతమంది పేరు పెంటమ్మ అని పెడతారు. ఆ పేరు కూడా ఆయనకి తెలిసిపోతుంది. అబ్బాబ్బాబ్బా, ఏంద్రవ్వ పెంటమ్మ అని పెడితే పెంటమ్మ తెలుస్తుంది. అర్థమవుతుందా? నేను అంతే, ఇలా చెత్త పేర్లు పెట్టొద్దని అనడానికి నేను ఆ మాట అంటున్నాను. మరీ పిల్లలకి అంటారు కానీ ఖరీదైన పేర్లు పెట్టరు, విలువైన పేర్లు పెట్టరు. అలా పెడితే ఎవడైనా ఏమైనా తిడతాడనో ఏంటో కానీ. మరి అదేంటో, నేను ఒక అబ్బాయికి పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్ళాను. ఆ కార్యక్రమానికి వెళితే కేక్ మీద ఇలా రాసింది, గందరగోళం అని రాసింది ఆడి పేరు మీద. గందరగోళం. ఇది నేను అంటున్నాను, బాబోయ్ నాకు తెలుగు సరిగ్గా రాదు, ఏమో అలా రాసేరేంటే గందరగోళం అని. ఆఖరికి నేను అర్థం కాక ఈ పుట్టినరోజు బాబు పేరా, బాబా పాప అన్నాను. బాబు అన్నాడు. ఏం పేరండి అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వేరే రాసింది. అప్పుడు ఆఖరిగా అదే అక్కడ రాసింది గందరగోళమేనండి అన్నారు. గందరగోళమని ఓ పేరు పెట్టాడంటే ఆడు ఎవడో చూడండి సార్. కొంతమంది పేర్లకు అనుమానం, ఎందుకంటే ఏ పేరు ఉంటే త్వరగా చచ్చిపోద్దామని చిన్న చిన్న అక్షరాలన్నీ కలిపి చివరికి అక్కడ మంగతయారు అని కిందకి లాక్కొచ్చారు కదా. అదొక రకమైన పేరు. వీర వెంకట అక్కడక్కడక్కడ టక 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 కిందకి దించుకొచ్చి ఎందుకో ఏదో ముక్క అలా పట్టుకుంటే బతుకుద్దులే పిల్ల అని అనుకుంటారు. ఏమో నాకు అర్థం కావట్లే. నేను ఒకసారి డాక్టరేట్ అది సర్టిఫికెట్ నాకు ఇచ్చారు. ఒక సి నారాయణ రెడ్డి గారు చనిపోయారు కదా, ఆయన ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఆ రోజు నాతో పాటు వైస్ ఛాన్సలర్ గారు ఒక ఆవిడ మస్తాన్, ఆవిడ మస్తాన్ అని పేరే కానీ ఆవిడ బ్రాహ్మణ. ఆవిడ నాతో పాటు ఆ రోజు డాక్టరేట్ తీసుకోవడానికి వచ్చారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి ఆమె వైస్ ఛాన్సలర్గానో ఏదో ఉండేవారు. కాకపోతే నాకు అర్థం కాదు ఇదేం పేరు అంటే, అప్పుడు పిల్ల పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారని చెప్పి ఎవరికో ఇచ్చారట, అందుకని వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఆ పేరు పెట్టారని చెప్పారు. కాకపోతే నేను ఒక్కటి అడుగుతున్నా, ఇప్పుడు నా ప్రభు మనకి చాలా గొప్పవాడిగా ఉండడానికి మనకు ఆయన పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు ఆయన? చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమని పేరు పెట్టాడు? ఇక్కడ చూడండి, వారు ఎప్పటికీ కూడా నాకు ఇష్టమైన పేరుగాను. మీ పేరు ఇప్పుడు ఆయనకి నచ్చేసేదట్టు ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడు ఏ పేరు పెట్టినట్టు మనకే? ఇశ్రాయేలీలు, అదే యాకోబు, అబ్రహాము, ఇసాకు వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక మీదట మీ పేరు ఏం పేరు అంటే ఇశ్రాయేలు అని పేరు పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఆ పేరు చూడండి, భూమి మీద ఎంతమంది ఏమన్నా ఉన్నాయి, ఆ పేరు అంటూ ఉందా లేదా? ఉందా లేదా? భూమి మీద ఉందా లేదా? అదేంటంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథంలో వ్రాసిన ఆ పేరు. అందుకే బైబిల్ నిజమని అనడానికి ఒకటే రీజన్ ఏంటంటే, అప్పట్లో ఐగుప్తు అనేది ఉందని రాశాడు, ఇప్పుడు ఉంది. దేవునికి స్తోత్రం. అప్పట్లో యోర్దాన్ నది అనేది ఉంది అని రాశాడు, ఇప్పుడు ఉంది అది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం అని అంటారు చూడండి, అది ఉంది. ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉండేవారట, వాళ్ళు ఇప్పుడు లేరు. నిజంగానండి, వాళ్ళందరినీ ఆడెవడో కఠినాత్ముడు ఉన్నాడు చూడండి, ఆడు ఏం చేశాడు, లైన్గా ఇశ్రాయేలీలు అందరినీ చంపేయాలని చెప్పి లక్షల మంది, 20 లక్షల మంది పైన చంపేశాడు. ఆడెవడో అంత దరిద్రంగా పుట్టాడు. ఆడు అలా చంపేసి వాళ్ళ భాష లేకుండా, ఆ మనుషులు లేకుండా, ఏ దేశంలో ఉన్నా కూడా మర్యాదగా నాకు అప్పచెప్పాలి, లేకపోతే మీ దేశం మీద యుద్ధానికి వస్తానని చెప్పాడు. ఆడు ఎవడో హిట్లర్ గాడు. అట్టాటోడే ఈ రోజుల్లో కూడా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. క్రైస్తవుల మీద పడిపోతున్నారు, ఇంకొకరి మీద పడిపోతున్నారు, ఏదో ఇలా జరుగుతున్నాయి. కాకపోతే నేను అంటున్నా సార్, ఇశ్రాయేలు లేరు, భాష పోయింది, దేశం లేదు అనుకుంటే బైబిల్లో రాశాడు, నానా మీరు నాకు ఇష్టమైనవర్రా.
అంచేత మిమ్మల్ని ఎవడు తుడిపెట్టలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మొట్టమొదట దేవుడు మనకు మంచి పేరు ఇచ్చాడు. ఆ పేరు ఏంటంటే ఏమంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట యేసు ప్రభువును అనుసరించిన వారందరికీ ఏ పేరు పెట్టాడట? క్రైస్తవులు అని పేరు పెట్టారట. ఏ పేరమ్మా? చెప్పండి అమ్మా. అప్పుడు మన పేరు ఏం పేరు? ఇప్పుడు నేను గొప్పోడిని ఎలాగవుతున్నానంటే క్రైస్తవుడు అనే పేరు మీద నేను గొప్పోడిని అవుతున్నా. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు. అది ఒక దేశానికి చెందిందని అనుకోకూడదు, సర్వ ప్రపంచానికి చెందిన పేరు అది. బైబిల్ వాక్యాల్లో 1 పేతురు 4:16 వచనంలో మీలో ఎవరైనా క్రైస్తవుడైతే ఆ పేరు మీద దేవునికి ఏం తేవాలట? మహిమ తేవాలి అన్నాడు. ఆ పేరు మీద కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని చూసుకునేవాడు ఆయన. అందుచేత మీలో ఎవరైనా క్రైస్తవులు అని మిమ్మల్ని ఏమంటే మీరు క్రైస్తవులు అనగానే క్రైస్తవుడు కూడా మీకు నేను అలా కనిపిస్తున్నానా అంటున్నాడేంటి? అట్లా అనకూడదు. మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమో మరి రేషన్ కార్డులు తీసేస్తారట ఎవడో అంటున్నాడు కదా. రేషన్ కార్డులు కదా, ఆడు బాబులాంటి పీకేసినా నాకు బాధ లేదు, కానీ నువ్వు క్రైస్తవుడు అనే పేరు మీద బ్రతకడం నీకు అలవాటు కావాలి. కోపంగా ఉంటే నన్ను ఏమో అనుకోకుండా, మీటింగ్ అయ్యాక వెళ్ళిపోతాను కదా అప్పుడు తిట్టుకోండి. కానీ మొట్టమొదటి మాత్రం మందిరానికి వచ్చుచున్న నీకు ఒక అదృష్టం ఏంటంటే, నీ భాగ్యం ఎంత గొప్పదంటే పేరులో నువ్వు ఆయనకి చాలా గొప్పడు అయిపోయావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏ మూలున్నా కూడా అమ్మా, ఏ పనిలోనైనా సరే క్రైస్తవుడు అనగానే వాడు నమ్మకంగా ఉంటాడని తెలుసబ్బా. ఎవరిని నమ్మకపోయినా ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే వాడి మీద ఏమంటే ఇప్పుడు మన కుటుంబాలు వెళ్తున్నాం, జీవితాలు వెళ్తున్నాం, మనందరం ఎంత ఖచ్చితంగా ఉండడానికి కారణం ఈ దేవుని గ్రంథమే కదా కారణం. అందుచేత నేను అంటున్నా, బైబిల్ని బట్టి మొట్టమొదటి మనకి దేవుడిచ్చిన పేరు ఏంటంటే క్రైస్తవులు. ఏ పేరు ఇచ్చాడమ్మా? ఆ పేరు మీద అప్పుడు నేను ఆవిడ క్రైస్తవులారా మీరు ఎంత భాగ్యవంతులో అని అనాలి. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు ఈ పేరు పెట్టుకొని ఆ పేరుకి తగ్గ మనిషిగా బతికితే కనుక ఇంతకన్నా అదృష్టం భూమిలో ఇంకొకటి ఉండదు. అప్పుడు నీ శత్రువులు నీకు లొంగుతారట. ఏమవుతారు? అదే 29లో రాశాడు, 33:29లో రాసిన వచనం అదే ద్వితీయోపదేశకాండములో. అప్పుడు నేను అంటున్నా, ఏమంటే ఏ మూల ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా క్రైస్తవుడు అంటే క్రీస్తుకు తగిన మనిషిగా నువ్వు నేను బ్రతకడం అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. సరేనా? రెండో పాయింట్కి వెళదాం. రెండో పాయింట్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగం. ఇందులో నుంచి బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఏమండి 26:19వ వచనం ఒక్కసారి చదువుదాం. 26:19వ వచనాన్ని అక్కడ ఏమంటున్నాడంటే చాలా చక్కటి వాక్య భాగం రాసిందబ్బా. తాను సృజించిన సమస్త జనముల కంటే అమ్మా ఏమన్నాడమ్మా? తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు. రెండవది ఇందాక పేరు గురించి చూసాం కదా, ఇప్పుడు రెండవది ఏంటంటే కీర్తి కలగడం అంట. అప్పుడు మీరు చాలా ముఖ్యులు అని అనగానే మీకు ఏం కలగాలమ్మా? కీర్తి అంటే ఏంటి? కీర్తి అంటే మిమ్మల్ని ఏమంటే పొగిడేదొట్టు, మిమ్మల్ని మెచ్చుకునేదొట్టు. పాట పాడుతూ ఉండే కీర్తి 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 రాజుకే హల్లెలూయా. అవి మన కోరసలు పాడుతూ ఉంటాం. అప్పుడు కీర్తి అని అనగానే మీరు నాసిరకంగా ఉంటే కీర్తి లేదు. మీరు ఎలాగుండాలి? ఇప్పుడు నేనేమంటానంటే మన కుమార్తెలు ఎలాగుండాలట? నగరునకు చెక్కిన మూలకంబాలు. మన కుమారులు ఎలాగుండాలి? బలవంతుని చేతిలో బాణంలాగా. అప్పుడు ఏమవుతుంది? ఉరే నేను ఏదో అనుకున్నాను కానీ వీడు భలే షార్ప్ ఉన్నాడు, అమ్మ నేను ఏదో అనుకున్నాను ఈ పిల్లలు అంటే. అప్పుడు నేను అంటున్నా, ఎలాగైనా మనకు దేవుడు ఏం చేశాడంటే మీరు నాసిరకంగా ఉండకూడదని ఆకాశ పక్షులు కాదయ్యా, ఏది జంతువుల్లాగా గొర్రెలు కాదయ్యా, ఏదో ఎవడు గాడిదైనా ఏమండి ఒకవేళ గోతులో పడితే దాన్ని తీయడానికి వస్తారు చూడండి, ఆదివారం కూడా మానేసి దాన్ని తీయడానికి వెళ్ళేవారట. ఇలాగా బైబిల్లో మనం చదువుతాం. కానీ మీరు గొర్రెల కన్నా శ్రేష్ఠులు కారా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు గారా? మీరు పిచ్చుకలు కంటే, పిచ్చుకలు అంటే అర్థమైందా? లూకా గారు ఎలా రాస్తాడంటే ఏమండి 2 రూపాయలకి 5 ఇవ్వబడతాయని రాస్తాడు. మత్తయ్య గారు ఏమంటారంటే ఏమండి 2 రూపాయలకి అంటే రూపాయికి 2 ఇస్తారు అన్నాడు. కానీ ఆ పిచ్చుకలు 2 రూపాయలకట 4 ఇవ్వాల్సింది పోయి ఎన్ని ఇస్తారట?
5 అంటే ఒకటి కొసరిచ్చేస్తున్నారంటే అంత చీపుగా ఉండే వాటే నా దృష్టిలో నా చిత్తం లేకుండా ఒక్కటి కూడా నేలకు ఒరగదు అని అన్నాను అంటే మీరు ఎంత విలువైనలో తెలుసా అనే మాట మనకు ఆయన గుర్తు తెస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత నేను అంటాను, ఏమైతే అయింది కానీ నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎంత చదివినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నా నువ్వు మాత్రం ఒక మాట అనాలి. ఏమనాలంటే నేను యేసయ్యకు స్పెషల్. యేసయ్యకి ఏమని అనాలి? నువ్వు యేసయ్యకు నేను చాలా ముఖ్యుణ్ణి అనేటట్టుగా నువ్వు నేను రావాలి. ఈరోజు చెప్పేది 10 పాయింట్లే. అందులో ఒకటేంటంటే నువ్వు క్రైస్తవుడు, నీ పేరు మాత్రం ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోవునుగాక. దేవునికి స్తోత్రం. ఆ పేరు ఎట్లాగ ఉండాలి అంటాడు ఇర్మియా గ్రంథంలో. నాకు అది ఎలా కనబడాలి అంటే వారు నాకు ఇష్టమైన పేరు గలవారుగా ఉండాలట. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, మీ మధ్యలో కూడా చాలాసార్లు వాక్యం చెబుతూ ఉంటాను. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా అనండి అని అంటాను. ఎందుకో తెలుసా? ఆ పేరు అనగానే ఆయన దిగొచ్చేస్తాడు. ఆయనకు ఆ పేరు అంటే చాలా ఇష్టం. వాళ్ళ తరపున ఆయన పని పూనుకున్నాడు. వారి విషయంలో ఆయన చాలా కార్యాలు చేశాడు. అందుచేత అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అనగానే చెప్పరా ఏం కావాలని మన దగ్గరికి వచ్చేటట్టుగా ఆయన ఉంటాడు. అందుచేత ఒకటి, పేరులో నువ్వు చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఈ పేరు పెట్టబడినందుకు అయ్య బాబోయ్ నేను క్రైస్తవుడని తెలిసిపోతాదేమో అనే మాట మీకు అలా ఉండకూడదు. ఏ మూలు ఉన్నా ఎక్కడికైనా ఏమండి ఇప్పుడు నా చెయ్యి ఊడిపోయింది సార్ అంచేత ఎంతమంది ఏమనుకున్నా కూడా ఊడిపోయిన చెయ్యి ఊడిపోయినట్టే కదా. ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ ఊడిపోయిన చెయ్యి నేను ఎంత నటించినా చెయ్యే. అలాగే నేను అంటాను, మనము లోకంలో నుంచి ఏం చేయబడ్డామో, ఎందుకో దేవుడు మనల్ని వేరు చేసేసాడు. అందుచేత మీరు ఈ లోకానికి చెందరు కాబట్టి దేవునికే చెందితే నీ మీద మొట్టమొదట ఆయనకి ఇష్టమైన ప్రత్యేకత ఏంటంటే ఆయన పేరు నీకు పెట్టబడడం. దేవునికి స్తోత్రం. రెండవది ఏమి నేర్చుకున్నాం? ఆయన నీకు కీర్తిస్తాడట. ఏం చేస్తాడమ్మా? కీర్తి అనే దానిని చాలా ఉన్నతమైన పదము. అది బైబిల్లో చాలా మందికి ఆ పేరు దేవుడు వాళ్ళకి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక్కొక్క మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇందులో మీరు చదువుతారమ్మా. ఎట్లాగా అని అంటే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం. అక్కడ మనం ఒక ఆయన గురించి చదువుతాం. ఆయన కీర్తట ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినంతగా ఆయన గురించి మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కీర్తి అనగానే నీ గురించి చాలా మందికి తెలియడు. ఎవరికమ్మా? చాలా మందికి. ఏమంటే మీ గురించి ఇంకా 4:31 చదవండి. 1వ రాజుల గ్రంథం 4:31 ఒకసారి చదువుతారా? అక్కడ కూడా ఆయన మహారాజులాగా గొప్ప వ్యక్తిగా ఆయన ఉంటాడు. అయితే ఆయన గురించి కూడా ఏమని రాశాడమ్మా? చదువుతారా? 4:31. అతడు సమస్తమైన వారి కంటేను, సమస్తమైన వారి కంటేను, యజ్రాహేయుడైన ఏతాను కంటేను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను, దర్గా వాళ్ళ కంటేను కూడా జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. ఎన్ని జనాలమ్మా? చుట్టూ ఉన్న జనాల్లో. ఇంకా రాశాడబ్బా చుట్టూ దేశాల్లో. ఇక ఈయన కీర్తి అలాగా ప్రాకిపోతా ఉంటే అవతల వాళ్ళు అనుకున్నారట, బాబు ఆయన దగ్గర మనం గెలవలేం కాబట్టి ఓ పని చేద్దాం, నోరెత్తకుండా నెల సంవత్సరం ఆయనకి బిల్లు కట్టేద్దాం అని కట్టేవారట. చుట్టుపక్కల ఉన్న దేశ రాజులందరూ కూడా వచ్చి సొలొమోను గారికి ఏం చేసేవారట? బిల్లు కట్టేవారట. అర్థమవుతుందా? కీర్తి అంటే మీకు అర్థమవుతుందా? ఆయన చాలా ప్రత్యేకత గలవాడు అని తెలుసుకొని ఎందుకు వచ్చింది ఆయనతో మనకు తగాదవద్దు కానీ బిల్లు కట్టుకుందాం అని బతికేవారట. అది కీర్తి. సరే, ఇలా అబ్బాయి గారి గురించి వచనం చదువుదాం. ఇది కూడా చూడండి అమ్మ. 1వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడేమని రాశాడు? అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి.
ఏమని రాశాడు అక్కడ? కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటను ఎక్కడెక్కడమ్మా? ఇశ్రాయేలు దేశం. ఇంతకీ అమ్మ దావీదు ఎవరమ్మా? దావీదు ఎవరో గొర్రెలు కాసుకునేవాడే కదా. ఏమంటే ఇంట్లో అందరూ కూడా ఆయన్ని చిన్న చూపు చూచారనేదే కదా బైబిల్లో చదువుతాం. ఏమంటే దావీదు గారిని మీరు ఎట్టన్నా చూడండి అబ్బా, ఏమన్నా గమనించండి అబ్బా, ఇతన్ని అందరూ కూడా తక్కువగా అంచనా వేశారు. కానీ దేవుడికి ఇతను మెచ్చుకున్నట్టుగా నచ్చినట్టుగా మారడం వలన ఈరోజు వాక్యం ఏమిటంటే, నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు దేవునికి చాలా ముఖ్యమైన మనిషివి. ఇది మాత్రం మీ మనసులో పడాలి. అంటే చాలా ఇష్టమైన మనిషివి, ఇది కూడా పడాలి. నువ్వు దేవునికి చాలా భాగ్యవంతుడిగా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇంకా నా బాధ ఏంటంటే, దేవుడు నిన్ను తోకగా కాదు తలగా చూస్తున్నాడట. ఎలాగా? ద్వితీయోపదేశకాండం 28 అక్కడ 12వ వచనమా అనుకుంటున్నాను, లేదా 14వ వచనం చదివితే గనక, నేను నిన్ను ఎలాగా తలగా చేస్తానే తప్ప ఎలా చేయను తోక. అప్పుడు తలగా అంటే అర్థమైందా? అన్నిటిలో నువ్వు ముఖ్యమైన వాడవు, అన్నిటిలో నువ్వు చాలా అవసరమైన వాడవు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేత మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా? తర్వాత మీరు ఆకాశ పక్షుల కంటే విలువైనోళ్ళు కాదా? మీకు ఏదో జరిగిపోతుందని అనుకోకండి. అన్నీ కూడా ఆయన చిత్తమును బట్టి మీకు మేలు కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం కదా. ఎక్కువగా మనం చూసేది ఏంటంటే, సమస్తము సమకూడి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మీకు మేలు చేయాలనుకుంటాడు. అందుచేత 1వ పాయింట్లో ఏం చదువుకున్నాం? దేవుడు నీ పేరులో నిన్ను ఆయన చాలా గొప్పగా ఏం చేశాడమ్మా. నీ మీద ఆయనకి భలే నమ్మకం. ఏమంటే నా మీద కూడా ఆయనకి చాలా నమ్మకం. ఏమంత కష్టపడ్డావురా నా కోసం అని అన్నాడు అనుకో, అప్పుడు నాకు వెంటనే అవును ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలని అనుకుంటున్నాను, నాకు ఇంకా నీ జ్ఞానం కావాలి, బలం కావాలి, ఇవి అడుగుతున్నాం అనుకో, ఓ పక్కన ఆయన ఇస్తానే ఉంటాడు. అలాగే ప్రజల్లో మాత్రం నువ్వు చాలా ముఖ్యమైన వాడిగా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా దేవుడు నీకు కీర్తి ఇచ్చి ఆయన నిన్ను ముఖ్యమైన వాడిగా చేశాడట. అందులో బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. హిజ్కియా గారి గురించి చదువుతాం, అండ్ సొలొమోను గారి గురించి చదువుతాం, అట్లాగే ఎవరో మన దావీదు గారి గురించి చదువుతాం. ఇంకా చెప్పాలి అంటే దేవుడు మాత్రం ఏమంటే క్రొత్త నిబంధన ప్రకారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 వచనం చదువుదాం. ఇది మాత్రం 1:11 చదవండి అమ్మా. ఇది ఒక్కటే. అంటే దేవుడు మనకి కీర్తి అనేది ఆయన ఇవ్వడం మనకి చాలా ప్రత్యేకంగా ఉంది కదా. చదవండి అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. దేనికమ్మా? ఇప్పుడు దేవుడు మనలను ఆయన ఏం చేశాడట? దేవునికి కీర్తి కలిగేటట్టుగా నిన్ను నన్ను చేశాడట. అర్థమవుతుందా? చదవండి అదే వచనం చదవండి అమ్మా. 11వ వచనమే మళ్ళీ చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీ వల్ల దేవునికి ఏం కలగాలి చెప్పాలి, గట్టిగా చెప్పండి. దేవునికి నీ వల్ల కీర్తి కలగాల వద్దా? కీర్తి అంటే ఎలాగా? కీర్తి అంటే నీ వల్ల అయినా అనేకులకి తెలియచేయబడాలి. నేను ముందే చెప్పాను, కీర్తి అంటే నీ గురించి బయట వాళ్ళకి వెళతా ఉండాలి, సమాచారం వెళతా ఉండాలి. పలానా ఏరియాలో పలానా చర్చ్ ఉంది, ఆ మందిరం గురించి మీకు తెలుసా అని చెప్పుకుంటారు చూడండి. అట్లాగా ఇప్పుడు యేసు ప్రభు నీలో ఉన్నాడు గనుక అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు తలంచాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మాత్రం నిన్ను నాసి రకంగా ఉంచలేదు. ఇది మనసులో పడాలి. ఇట్లాంటి ఆట మీద మనం ఆలోచనకు వెళితే అప్పుడు నువ్వు సూపర్ ఫాస్ట్గా చాలా పైకి చాలా ఉన్నతంగా నువ్వు మారడానికి ఆస్కారాలు ఉంటాయి. అర్థమవుతుందా? అలా కాకుండా దేవుడు మమ్మల్ని ఏంటోనండి మొత్తానికండి అదే అప్పులు చేసి అప్పులు తీర్చేటప్పటికి వయసు అయిపోద్ది. దేవునికి స్తోత్రం, అప్పులు లేకుండా చచ్చిపోతున్నందుకు స్తోత్రం. చచ్చిపో మరి, ఎవడికి కావాలి? కాదయ్యా, నువ్వు అప్పిచ్చేవాడిగా రావాలట. దేవునికి స్తోత్రం. చెప్పరా మీరు అప్పిచ్చేవారిగా ఉంటారా, అప్పు తీసుకునేటట్టు ఉంటారా? చెప్పండి అబ్బా, ఎందుకైనా మంచిది ఒకసారి చెప్పండి.
తర్వాత మనం రోగులుగా ఉండడానిక, ఆరోగ్యవంతులుగా ఉండడానిక? ఏది ఈయన మనలో ఉండడం, మనం పెద్ద గొప్పలు ఉంటాయి. ఏంద్రా గొప్ప అంటే అన్ని లంకనాలు కట్టిన బండిలాగా అన్ని రోగాలే, అన్ని తెగుళ్ళే. అదా అలాగ ఉండడానిక? దేవుడు నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచునుగాక, దేవుడు నిన్ను ఉన్నతమైన బిడ్డగా ఉంచునుగాక, దేవుడు నిన్ను తలగా ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. కలిసి నవ్వుతా చెప్తారా దేవా నన్ను తలగా చేసినందుకు స్తోత్రం. మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఎందుకైనా మంచిది ఒకసారి మీ తల మీద చెయ్యట్టండి అబ్బా పెట్టుకొని, ప్రభువా నన్ను నీ కోసం తలగా చెయ్యండి. ఏమనాలి? ప్రభువా యేసయ్యా నన్ను నీ కోసం. ఈ చిన్న అమ్మాయి చెప్పట్లేదు అబ్బా, ఇలా వస్తుంది. నువ్వు కూడా చెప్పు, చిన్న అమ్మాయి కూడా చెప్పాలి. యేసయ్యా ఇక బాబు ఈయన తల మీద చెయ్యట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, తలికి కాదా నేను చెప్పేది. ఓకే, యేసయ్యా నన్ను నీ కొరకు తలగా చెయ్యండి అయ్యా, నీకే మహిమ కలుగును గాక. నన్ను తలగా చేసావంటే నీ కీర్తి ఊరేగిచ్చేస్తా చూసుకో, నీ కీర్తి దేశమంతటా చెప్తా చూసుకో, వీధి వీధి నీ కీర్తిని చెప్తా చూసుకో అనేటట్టుగా నువ్వు నేను రావాలి. దేవునికి స్తోత్రం. అబ్బా 2 పాయింట్లు వచ్చినాయి కదా. 3వ పాయింట్కి వెళదాం. 3వ పాయింట్ ఏంటంటే బైబిల్ వాక్యాల్లో ఇది చూడాలబ్బా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేదంతా మళ్ళీ నేను ఇంకొక వెర్షన్ లోపలికి తీసుకువెళ్తా, కాకపోతే ముందు 10 పాయింట్లు ఉన్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే 26:19 చదివాం కదండి మనం, దేవునికి స్తోత్రం. అయితే నిర్గమాకాండం 19:5 వచనం ఇప్పుడు చదువుదాం. నిర్గమాకాండం 19:5 వచనం ఒకసారి చూడండి అమ్మా, ఏమని రాశాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో ఏంటమ్మా? మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నాకేమైపోతారమ్మా? మీరు స్వకీయ సంపాద్యం చెప్పాలి. అప్పుడు ప్రజలందరిలో మీరు ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు? ఏమండి అప్పుడు అమ్మా వినండి అమ్మా, ఈ వాక్యాన్ని కొంచెం క్రైస్తవులు అనగానే అందరితో సహవాసాలు చేసేయాలి, అందరితో కలిసిపోవాలి, మిక్స్డ్ అయిపోవాలి. బైబిల్ ఒప్పుకోవట్లే. నువ్వెంతైనా కూడా దేవుని కోసం అంటూ నువ్వు ప్రతిష్ఠితగా చేయబడ్డావు గనుక ఆ తెలుగు బైబిల్ ప్రకారంగా స్వకీయ సాంపద్యముగా ప్రతిష్ఠించుకున్నాడు గనుక నువ్వు దేవుని కోసం ఎంతైనా వేరుగా బ్రతకడం అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మందిరానికి వచ్చేటప్పటికి మేము సండే బ్రదర్స్గా ఉంటాం, మందిరం నుంచి బయటికి వెళ్ళగానే మండే మేము అదర్స్లాగా ఉంటామంటే కాదు, అలా ఉండడానికి కాదు. ఇక్కడైనా అక్కడైనా ఏ మనిషిగా ఉండాలి? దేవుని మనిషిగానే ఉండాలి. అలా ఉండడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నీకు చేతనైనంత వరకు ఓ చిన్న రిక్వెస్ట్ కోరుతున్నా, చేతనైనంత వరకు ఎంతైనా ఏండి దేవుని కోసం నేను నిర్ణయించబడ్డాను గనుక నా బ్రతుకుని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువుతోటి నిబంధన చేసుకోవాలి. ప్రభువా నేనంటూ నీ కోసం నన్ను నమ్మావు, నన్ను వేరుగా ఎంచావు, నన్ను తలగా చేశావు, నా వల్ల నీకు కీర్తి కలగాలి, మరి నాకు ఒక మంచి పేరు పెట్టావు, అందుచేత నేనంటూ నీ కోసం ప్రత్యేకంగా బ్రతికేటట్టుగా చెయ్యమని ప్రభువుని మనం అడగాలి. ఎందుకంటే దురాభిమాన పాపంలో పడకుండులాగిన దావీదు భక్తుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. ఏమనబ్బా మీరు ఆలోచన చేయండి, అన్ని విషయాల్లో దేవుడు అంటూ నిన్ను ప్రత్యేకంగా కాపాడునుగాక. ఇప్పుడు నేను ఆఖరిగా చెప్పాల్సిన ఒక పాయింట్లో ఏమండి ఇందులో ఒక్కొక్కటి వచ్చింది. పేరు, రెండవది కీర్తి, మూడవది ఏమనుకుంటున్నా? సమస్త జనులలో నువ్వంటూ వేరు కావాలి. సరే ఇప్పుడు 26వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మ. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనం ఏమని రాశాడు అక్కడ? వివరణగా చూస్తే గనుక 26:19వ వచనం, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత. ఏం కలగాలమ్మా? కీర్తి కలగాలి, ఘనత కలగాలి, కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు. ఘనత అంటే ఏంటమ్మా? కీర్తి అంటే ఏంటి? కీర్తి అంటేనేమో వెళ్తా ఉండాలి నీ గురించి పలానా ఏరియాలో ఇక్కడ మందిరం ఉంది అమ్మ. మీకు చెప్పాలి, 30 సంవత్సరాల క్రితం ఉన్న చర్చి నా దగ్గర ఫొటోస్ ఉంటాయి. అప్పుడు ఫొటోస్
అంటే అప్పుడు ఫోటో ఎలా ఉంటుందంటే ఈ చర్చ్ కూడా లేనప్పుడు ఒక చర్చ్ ఉండేది పక్కన అక్కడ, ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే అందులో చార్లెస్ అయ్య గారు వాక్యం చెబుతున్నాయి, నేను తర్జుమా చేస్తాను. ఈ ఫొటోస్ బోల్డ్ ఉంటాయి. నేను చూసినప్పుడల్లా దేవుడు చూసావో ఎంత మంచోడో, ఎట్టాంటి చర్చి ఎట్లా మార్చాడో, ఇదే మనకి సంతోషం. కానీ అది కీర్తి. మరి ఘనత అంటే ఎలాగా? ఘనత అంటే ఏమండి, ఉన్న ఇంతమందిలో ఎంతైనా కూడా నువ్వు స్పెషల్గా కనిపిస్తావు. ఎలాగా అని అంటే మీరు చాలా విషయాల్లో తగ్గించుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే అలా కాదు, మీరు రావాలి ముందు అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మీ పేరు ఉంటుంది, ప్రతి చోట కూడా మీకంటూ ఒక ఆధిక్యత ఉంటుంది. అయ్యో నన్ను పిలవద్దు సార్ అని అన్నా కూడా నీకున్న ఘనత అట్లాంటిది. దేవునికి స్తోత్రం. అంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే మీకేమవుతుందట? ఘనత. అప్పుడు మామూలు మనుషుల మధ్యలో మీ రెప్యుటేషన్ కానీ, మీకుండే క్యారెక్టర్ కానీ, ప్రవర్తన కానీ అది వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకొని, లేదు ఈ బ్రదర్ కరెక్ట్, లేదు ఈ అమ్మగారు కరెక్ట్. బైబిల్ వాక్యాల్లో మీరు చదివారా? ఏమండి, ఒక గనురాలి ఇంటికి దైవ సేవకుడు వస్తూ వెళుతూ ఉండేవాడట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ సార్ని పిలిచి, ఏం సార్ మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచున్న ఈయన మీరు గమనించారా అని. ఆయన చాలా భక్తి కలిగిన మనిషి. అందుకోసం మనం పైన ఏం చేద్దాం, ఒక రూమ్ తయారు చేద్దాం, ఓ మంచం పెడదాం, ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒక పీట, ఒక కుర్చీ లేదా ఒక టేబుల్. అంటే అప్పుడు అవన్నీ అనగానే నిజంగానండి, ఇప్పుడు ఏమండో మనిషి మంచోడని చెప్పేది మగాళ్ళు చెప్తే పెద్ద లెక్క రాదు, కానీ ఆడవాళ్ళు చెప్తే అది లెక్క. జనరల్గా చెప్తున్నా, మీరు చెప్పేది అన్నీ లెక్క అవుతాయి, కానీ మేము చెప్పేది మగాళ్ళు చెప్పేది కోర్టులో నెగ్గుతాయా? ఏమో నమ్మకం లేదు. సరే, ఏదైనా ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా బా, బైబిల్ వాక్యాల్లో దేవుడు నీకు ఘనత ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. అంచేత మీరు పిచ్చుకులు కన్నా శ్రేష్ఠులు, మీరు ఇంకెవరికన్నా శ్రేష్ఠులట? జంతువులు కన్నా శ్రేష్ఠులు. బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 23 వరకు చదివితే చాలామంది దేవుడు అంటే ఏమిటో గుర్తుపట్టగా వేటుకో అవసరం కాని వాటి మీద పడి వాటిని నమస్కారం చేశారని రాశాడు. కొందరు ఏం చేస్తున్నారట? పిలుపులకు రాసిన పత్రిక అక్కడ మీరు చదివితే గనక 3వ అధ్యాయం 15 నుంచి మనం వెళితే గనక కొందరు తమ్మును తామే వాళ్ళు ఏ విషయాల్లో అతిశయపడకూడదో ఆ విషయాల్లో వాళ్ళు అతిశయపడేటట్టుగా కొందరు కనిపిస్తున్నారు అని వాక్యాల్లో చదువుతాం. అందుచేత నేను అంటున్నా, ప్రభు నీతో ఉండడం వల్ల నీకు మంచి పేరుండునుగాక. ఒకటి పేరు, రెండవది కీర్తి, మూడవది ఘనత. అంచేత ఇప్పుడు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. అవును, నేను ప్రభువులోకి వచ్చాక నా లెవెల్ పెరగాలి, దేవునికి స్తోత్రం. నా హోదా పెరగాలి, దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒకేలాగా ఉండిపోవడానికి దేవుడు మనల్ని పిలవలే. మనం 30 అంతల నుంచి 60కి రావాలి, 60 నుంచి ఎక్కడికి రావాలి? 100 అంతలకు రావాలి. బైబిల్ వాక్యాల్లో ఎక్కడ మనం 19:27 మత్తయి సువార్తలో చదివితే, నా నిమిత్తం మీరు అవి ఇవి వదిలేసాను అని అంటున్నారు కదా, అలా అయితే నేను మీకు ఎన్ని రెట్లు ఇస్తానంటున్నాడు? 100 రెట్లు. యావరేజ్గా నా పాయింట్ ఏంటంటే, ప్రభువు గనుక నీ పక్షాన ఉన్నాడు, నువ్వు గనుక ఆయన గొప్పగా గుర్తించావంటే నువ్వు తలగా ఉండడం నీకు అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఇంకో వచనం చదువుదాం. ఇది కూడా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఏమని రాశాడు? అక్కడ దేవునికి నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అమ్మా ఏం చేశాడమ్మా? ఎలా వినండి. ఎక్కువగా ఎంచడం అంటే ఎలాగమ్మా? ఎక్కువగా ఎంచడం అంటే ఎలాగా? అందరికీ ఒక కోట ఇచ్చేస్తాడు జనతాలాగా, అందరికీ రేషన్ సరఫరా వచ్చేస్తుంది, మనకు మాత్రం 2 అంతలు ఇస్తాడట. అదేంటిరా బాబు అంటే, మరి నిన్ను ఎక్కువ ఎంచాడు ఆయన. అర్థమవుతుందా? ఎక్కువగా ఎంచడం అంటే అర్థం ఏంటి? మామూలు వాళ్ళు కన్నా నువ్వు స్పెషల్ అయ్యా బాబు, నాకు మామూలు వాళ్ళు కన్నా కూడా నువ్వు నాకు ఎక్కువ అయ్యా బాబు నువ్వు. అందుచేత నేనే నీకోసం నేను ఏం చేస్తాను? ఎక్కువగా నిన్ను ఎంచాను అన్నాడు. ఏది ఈ మాట నమ్ముతారా? ప్రభువా నువ్వు నన్ను చాలా ఎక్కువగా ఏం చేసావు నువ్వు అంటే, ఆ మాట మీకు ఒకవేళ చిన్నగా ఉంటే నేనేం చేయలేను, కానీ ఎవరైనా ఇది గుర్తించి, అవును నా ప్రభు నన్ను చాలా ఎక్కువగా ఎంచాడు,
నన్ను చాలా ఎక్కువగా ఎంచాడు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎంచాడు. ఏమిటో అంత ఎక్కువగా నన్ను ఎంచడానికి కారణం ఏమిటో అని అంటే ఏమీ లేదట. అదే వచనం చదివితే 6వ వచనం, ఇప్పుడు 7వ వచనం కూడా చదవండి అమ్మ. ఎందుకు అలా ఎంచాడు అని అంటే, నీ దగ్గర ఏదైనా స్పెషల్ ఉందా అంటే ఏమి లేదట. ఏం రాశాడమ్మా? 6వ వచనం 7వ వచనం మళ్ళీ చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించేసి మిమ్మును ఏర్పరచుకొనలేదు. చూసారా ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అంతలాగా నిన్ను ఎక్కువగా ఏం చేయనంటే, ఒరే నీ దగ్గర ఏదో స్పెషల్ ఉందని అనుకోకురా. నాకెందుకో నువ్వు నచ్చావు అంతే. నాకెందుకో నువ్వు ఇష్టమయ్యావు. అది సర్వలోకంలో నీతో పోటీ పడితే కనుక వాళ్ళ మధ్యలో నువ్వెందుకు పనికిరావు. కానీ నా ప్రేమ ఒకటి వచ్చిందబ్బా నీ మీద. మీరు 23:5లో అదే చదువుతాం ద్వితీయోపదేశకాండంలో. ఏమంటే కేవలం తన ప్రేమ చేత ఏం చేశాడట? ఆ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేశాడట. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను అబ్బా, వినండి అయ్యా. దేవుడు నిన్ను ఆయన ఎక్కువగా ఎంచాడు. అదే నీ జీవితంలో ఆకాశ పక్షులు కన్నా నువ్వు శ్రేష్ఠుడు. దేనికన్నా శ్రేష్ఠుడు? ఆకాశ పక్షులు కన్నా. చెప్పండి ఒకసారి చెప్పండి. నువ్వు ఎవరికన్నా గొప్పలు? తర్వాత ఇంకెవరికంటే ఇంకా తెలుగులో రాశాడు, కాకులు కన్నా మీరు గొప్పోలు కాదా, పిచ్చుకుల కన్నా మీరు గొప్పోలు కాదా, ఏమంటే పశువు ఏదో ఆ జంతువులు కన్నా మీరు గొప్పోలు కాదా. ఇంత గొప్పగా నిన్ను ఎంచడానికి కారణం ఏమిటి అని అంటే, నాకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే, ప్రభువు తన యొక్క ప్రణాళికలో జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో నిన్ను నన్ను గుర్తుపెట్టి ఆయన ఈరోజు ఏంటంటే నువ్వు ఏమంటే ఆయనలో చాలా ప్రత్యేకంగా ఉండాలని, పైకి రావాలని, విస్తరించాలని, ఏమంటే ఆశీర్వదించబడాలని ప్రభువే ఈ ప్రణాళిక వేసి ఏమంటే నిన్ను చాలా ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఆయనకు ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్గా మనము గమనించాల్సినటువంటి ఒక వచనం. అందుచేత ప్రభువు నిన్ను గొప్పగా ఎంచాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం, ఇది కూడా ఆలోచించేద్దాం. గొప్పగా ఎంచడం 26వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం. మళ్ళీ చదవండి అమ్మ 19వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండం 28 1వ వచనం ఒకసారి చదువుతారా? ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఒక్క పాయింట్ అందులో దొరుకుద్ది. చదవండి అమ్మా. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని. ఏం చేయాలనుకున్నాడమ్మా ఆయన? కీర్తి ఘనత హెచ్చించడం అంట. ఏం చేయాలనుకున్నాడమ్మా? చెప్పండి అమ్మా. హెచ్చించడం అంటే అర్థం ఏంటి? అందరూ ఒక రేంజ్లో ఉన్నారనుకో, వాళ్ళందరిలో కన్నా మనం ఏం కావాలి? పైకి రావాలి. హెచ్చించడం. 28:1 చదవమ్మ పోని. అలాగైనా అక్కడ ఏమో రాశాడు చూద్దాం. దేవుని దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏంటమ్మా? ఎవరికంటేనమ్మా? అందరూ చెప్పండి. సమస్త జనముల ఆఖరికి నేను ఆఖరి పాయింట్లో తీసుకెళ్ళకప్పుడు అందులో ఇంకొక విషయాలు నేను చెప్పాలి. కాకపోతే ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ ఇది చూడండి, ఇవన్నీ చిన్న చిన్న పదాలే, ఎప్పుడూ చదువుతుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నాకేమనిపించిందంటే ప్రభు నిన్ను హెచ్చించాడు అని అంటే నువ్వు మామూలుగా ఆలోచన చేస్తే కాదు. ఇప్పుడు నేను ఒక వాక్యం ఇప్పుడు మీ మధ్యకి నేను చెప్పాలి అనుకుంటే ఏదో ఇలాగ అనగానే వచ్చేసే వాక్యం కాదమ్మా. ఇది కొన్ని గంటలు ఇగో రాత్రి ఎందుకు వచ్చిందో తెలీదు, అది వస్తుంది. అయినా రాత్రి కూడా ప్రభువా ఇగో ఇంతసేపు నేను కష్టపడ్డాను, నువ్వు కొత్తగా నాకు ఆలోచనలు ఇవ్వాలి, ఇవి కూడా చెప్పుకుంటా ఉంటాను. మళ్ళీ రేపు ఉదయం నేను అక్కడికి వెళ్ళేసి పెద్ద వాక్యం చెప్పేస్తానని అనుకోవద్దు. నువ్వు ఉంటేనే చెప్తాను, అది కూడా చెప్తాను. నువ్వు గుర్తు తెస్తేనే చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలి? ఆయన చెయ్యాలి. అప్పుడు ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే నిన్ను ఆయన గొప్పగా ఎంచడం ఒక లెక్క అయితే నిన్ను అందరికన్నా హెచ్చుగా చూడాలనుకుంటున్నాడట. ఎలాగమ్మా? ఎలాగా హెచ్చుగా చూడాలంటే ఎలాగా? మీకు అర్థమవుతుందా? చిన్న చిన్న పాయింట్సే.
మేము బైబిల్ కాలేజీలో ఏమంటే మాకు భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టేటప్పుడు కొంచెం బాగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా భోజనం పెడతారు మాకు. అప్పుడు మేము అనుకుంటాం, అమ్మయ్య కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనకి అనే భోజనం తినబోతున్నాం అనుకుంటాం. కాకపోతే అక్కడ ఒక రూల్ ఉంటుంది, అందరూ భోజన ప్లేట్లు కింద పెట్టాలి, మేము తలలు పైకెత్తి యేసు ప్రభు వైపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఇగో మా భోజనం ఇక్కడ ఫుల్ ఉంది కదా అని అనుకుంటాం. కళ్ళు తెరిచేటప్పుడు మా ప్లేట్ ఇంకొకటి ఒట్టుకుపోతాడు, ఇంకొకటి ఒట్టిపోతాడు. మనకి ఎంత ఏడుపు వస్తుందో. ఆ సమయల్కారు ఉంటాడు, వంట చేసేవాడు, ఎన్నాపా ఎన్న సాపాడు వెనక కడికామలు ఇప్పుడు పండిటాంగా ఎన్నయ్యా అంటే ఆడంటే నేనేం చేయాలి, వేసిన కాడికి వేసేసాం, అది ఎవడు తీసుకుపోయాడు, ఏం లేదు, ఎవరు తీసుకెళ్ళరు, కావాలనే టెస్టింగ్ పెడతారు అక్కడ, అట్ట సతాయిస్తారు. అప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఈ అన్నం ఎవరికి కాదు అక్కర్లేదని అనుకుంటాం కానీ కొన్ని అలా నేర్పుతారు. కాకపోతే నేను అంటున్నా, ప్రభువు నిన్ను గొప్పగా హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న విషయాల్లో మనల్ని గమనిస్తూ ఉంటారు. పలు రకాలు పరీక్షలు వస్తూ ఉంటాయి. అన్నిటిలో నువ్వు టెస్టింగ్లకు నెగ్గేసావనుకో, అప్పుడు నిన్ను ఆయన తలగా హెచ్చుగా ఎక్కువగా ఆయన నిన్ను చూపాలని ఆయన అనుకుంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట, ఇప్పుడు ఈ వచనాన్ని కూడా మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండంలోనే మనం ఇందాక 28:14 వచనం చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని ఎలా ఉంచుతాడమ్మా? తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఇందులో ఒక చిన్న సీక్రెట్, ఇగమ్మా, మనం బాగా పైకి రావాలి అనేది ఒక్కవేళ ఇందులో గనుక మీరు ఆలోచన చేస్తే, దేవుడు నేను గొప్పగా ఎంచాలి అట్లా కూడా నువ్వు ఆలోచన చేస్తే, అలా కాదు, దేవుడు నేను చాలా ఉన్నతంగా ఏది చూడాలి అనే ఆలోచన కూడా ఉంటే, ఈ అన్నిటికీ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని హృదయం లోపల పెట్టుకొని బ్రతకాలట. దేవునికి స్తోత్రం. ఏం పెట్టుకోవాలి? ఈ బైబిల్ గ్రంథాన్ని. మీరు బైబిల్ వాక్యాల్లో 111 కీర్తన 10 వచనంలో మీరు చదివితే గనక అది మన జీవితంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మనం మామూలుగా కాకుండా ఏమంటే చాలా ప్రత్యేకమైన వారిగా ఉండగలుగుతామనే ఒక మాట వ్రాశాడు. అందుచేత నేను అంటాను, మీలో ఎవరైనా కూడానండి ఒక చిన్న ఛానల్, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం, ఒక చిన్న ఛానల్ ఏంటంటే నీకు కీర్తి కలగాలన్నా, ఘనత కలగాలన్నా, హెచ్చు కలగాలన్నా, లేకపోతే దేవుడిని హెచ్చుగా ఎంచాలి అనుకున్న ఎక్కువగా ఎంచాలన్నా, లేదా నీకు ఆయన మంచి పేరు ఇవ్వాలన్నా, ఇవన్నిటికీ సీక్రెట్ ఏంటబ్బా అంటే బైబిల్ గ్రంథమే. అర్థమవుతుందా? అదే రాశాడు. ఇప్పుడు బైబిల్ వాక్యం అనేది మీ హృదయంలో ఉండాలి. ఎక్కడ చదువుతాం? రోమాపత్రిక 10వ అధ్యాయం 8 వచనంలో చదివినా, ఏమంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12 చదివినా వాక్యం మాత్రం కడుపు నిండా ఉండాలి, గుండెకాయ నిండా ఉండాలి, ఆలోచనల్లో ఉండాలి, తలంపులలో ఉండాలి. నాకొక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, నేను పైకి రావడానికి ఇంకా వేరే ఛానల్ ఏమీ ఇవ్వలేదబ్బా, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. నువ్వు బాగా పైకి రావాలి, గుర్తింపగలిగిన వాడు అవ్వాలి. అంచేత మీలో కొందరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థనలు ఎన్ని చేసినా మొట్టమొదటి మాత్రం మీ లోపల ఏముండాలని ట్రై చేయాలి, చెప్పాలి. అప్పుడు వాక్యం లేకుండా ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉండొచ్చు ఒకవేళ. కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు బదులు ఇవ్వడు. గంటల సేపు ప్రార్థన చేస్తారు, అవి కూడా బదులు రావు. బైబిల్ వాక్యాల్లో 9:31 చదువుతాం మన వ్యవహార సువార్తలో, ఏమంటే పాపుల మనవి ఆయన ఆలకించడానికి రాశాడు. అలాగైతే మనం పాపం చేయకపోవచ్చు, కానీ ఏమంటే వాక్యం లేకపోతే ప్రార్థనకు బదులు రాదట. అందుకే నేను అంటాను, చేతనైనంత వరకు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉండాలి, మీ నోట ఉండాలి, మీ తలంపుల్లో ఉండాలి, మీ ఆలోచనలో ఉండాలి. నేను అంటాను, మీరు వెళ్ళే జీవిత విధానం అంతట్లో కూడా తరచుగా దేవుని వాక్యం ఉండేదట్టుగా చూచుకోండి. దేవుడు మిమ్మల్ని తలగా చేస్తాడు. ఒకవేళ బయట వాళ్ళకి వచ్చినట్టే కష్టాలు మనకి వచ్చినా, ఆ కష్టాల్లో మనం ఇరుక్కుపోవడానికి కాదు, ఆ కష్టాల్లోంచి బయటకు రావడానికే ఈ బైబిల్ వాక్యం మనలో ఉండి తీరాలి.
వారిని నేను రోగశయం మీద విడిచిపెట్టను అని అన్నాడుగా. విడిచిపెట్టను అని అన్నాడంటే ఒకవేళ చాలామంది మంచం వరకు వెళ్ళాక టాటా చెప్పేస్తారు, కానీ అక్కడి నుంచి నువ్వు బయటికి రావడానికి కారణం ఒక్కటే, ఈ బైబిలే. అందుచేత బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు తలగా ఉండాలట. ఎవరికంటే గొప్పలు మీరు? ఆకాశ పక్షుల కంటే. ఎవరికంటే చెప్పాలి? ఇంకెవరికంటే? ఏమండి? పిచ్చుకుల కంటే. ఇంకెవరికంటే? కాకుల కంటే. ఇంకా రాశాడు, చాలా ఉన్నాయబ్బా. కాకపోతే అందులో ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ నా అనుమతి లేకుండా ఒక్కటి నేల మీద రాలమను అన్నాడు. అంటే అవన్నీ ఉంటాయి అంటే నిలబడ్డాయి అంటే దేవుడు తన చిత్తం అలా నెరవేర్చుచు ఉన్నాడనేది ఒక లెక్క. సరే, ఇప్పుడు దాకా మనం ఏమేమి ఉన్నాం? ఒకటి పేరు వచ్చింది, తర్వాత ఇంకేమొచ్చిందబ్బా? ఏమంటే కీర్తి వచ్చింది, తర్వాత ఇంకేమొచ్చింది? ఘనత వచ్చింది, తర్వాత ఇంకేమొచ్చింది? ఎక్కువగా ఎంచడం అనేది వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? హెచ్చుగా ఆయన చూడడం అనేది వచ్చింది. సరే, వీటన్నిటిలో ఇంకో చిన్న పాయింట్ ఇది చూద్దాం సార్. బైబిల్ వాక్యాల్లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని అదొక్కసారి మనం చూద్దాం. అలాగే 148వ కీర్తన 14వ వచనం. ఈ 2 వచనాలు ఏం చెప్పినాయి అంటే ఒకటి చదవండి అమ్మా. ఎవరు చదువుతారు? 6:3 చదవండి దానియేలు గ్రంథం. పోని ప్రైజ్లు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుక అండి ప్రఖ్యాతి అని రాశాడు. ఖ్యాతి, ప్రఖ్యాతి రెండు కూడా చాలా విలువైనవే. అర్థమైందా? ప్రఖ్యాతి అంటే ఎలా? ఎంతమంది కంటే దానియేలు గొప్పోడు చెప్తారా మీరు? ఎంతమంది కంటే? 120 మంది ఎంతమందిని నుంచోబెట్టారు. వాళ్ళు రాజుగారికి చాలా ముఖ్యమైన ఆస్థానంలో ప్రముఖమైన సూపర్ 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 క్వాలిటీ కలిగిన ఆధిక్యతలు గలవాళ్ళు. కానీ అంతమందిని పెట్టాక రాజు ఏం చేశాడంటే అబ్బే ఎంతమందిని పెట్టాం కానీ వీళ్ళందరికైనా ఇంకో సెక్షన్ ఉండాలని చెప్పి వాళ్ళందరిలో శ్రేష్ఠులుగా మళ్ళీ 3 పెట్టారట. అదిగో వాళ్ళ 3 పెట్టాక అబ్బా అలా కూడా కాదబ్బా, వాళ్ళ 3 పెడితే పెట్టాం కానీ వాళ్ళ 3లో కూడా ఇంకా శ్రేష్ఠుడు ఒకడు ఉండాలని చెప్పి ఎవరిని పెట్టారట? దానియేలుని. అప్పుడమ్మా మీరు ఆలోచించేయండి. ఇప్పుడు దానియేలు ఎవరెవరికంటే గొప్పోడని ఇక్కడైతేనేమో ఏదో 120 తర్వాత 3 అన్నా. అదే 1వ అధ్యాయం అక్కడ మీరు 15-16 వచనాలు వెళితే అక్కడ ఏం రాశాడంటే ఇదిగో అక్కడ ఉన్న గారిడిగాళ్ళు కంటే మంత్ర విద్యాలు తెలిసిన వాళ్ళు కంటే ఖగోళ శాస్త్రాలు ఎరిగిన అంటే ఇలాంటి వాళ్ళు అందరికన్నా 10 రెట్లు ఎవరో వీళ్ళు ముఖ్యులు అని రాశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దానియేలు ఎవరికంటే గొప్పోడు అంటే నాకు ఒక్కటే. అప్పుడు దానియేలు గురించి వచనాలు ఎలాగ వెళ్ళిపోయినాయి అంటే అమ్మో దానియేలు మామూలోడు కాదు అని తెలుసుకున్నారు. ఎందుకంటే దానియేలు గారికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏమంటే రాజుగారు ఓ మాట అడిగాడు. ఇక మీరు అందరూ రండి అని చెప్పి జ్యోతిష్కులను కళలు భావాలు చెప్పే వాళ్ళందరినీ పిలిచి అరే మీకు అందరికీ గుడ్ న్యూస్ ఏంటో అన్నాడు. ఏంటా గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ ఏం కాదు కానీ నేను కళ చూశాను నిన్న, ఆ కళ చూశాను కానీ మర్చిపోయాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఆ కళ నాకు చెప్పాలి అన్నాడు. ఏమన్నారు ఇప్పుడు రాజుగారు? ఏదైనా బాగుంటుందా ఇలాగా? కళ నిన్నెవడు చూడమన్నాడు? చూశాడు కానీ ఇప్పుడు ఏమంటాడంటే కళ చూడడం గొప్ప కాదట, కళ చూశాను అది నేను మర్చిపోయాను, ఇప్పుడు మీరు ఆ కళ చెప్పాలి అన్నాడు. ఎవడికాడ ఒకడి ముఖాలు ఒకళ్ళు చూస్తుంటే అలా చూస్తారేంటి మీరు? అలా కాదు, ఇక కళ చెప్పడమే కాదు ఆ కళ భావాన్ని కూడా చెప్పాలి అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు కళ ఒకటి ఎడితే సరిపోయేది అనుకుంటా, కళ చెప్పాలట, కళ భావం చెప్పాలట. అయ్యి బాబు ఇది జరిగే పని కాదు. మీకు ఒక్కొక్క చిన్న పాయింట్ చెప్తా. ఇప్పుడు దేవుడికి ఏమండి అలాగా విలువైన వాళ్ళుగా నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటాడమ్మా. ఎట్టా నమ్ముతారో నమ్మరో నేను చెప్తాను. ఇప్పుడు ఏమండి అబ్రహాం లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడా? తెలుగు బైబిల్లో ఏముంది? 51లోనా రాశాడు. 2వ వచనమమ్మ రాస్తాడు యెషయా గ్రంథంలో. ఆయన ఒక్కడిని పిలిచి పెక్కుమందిని చేశాడు అన్నాడు. అంటే అర్థమైందా? అదేంటి ఒక్కడిని తీసుకొచ్చి అంతమందిని చేశాడు అంటే మళ్ళీ అలా చదువుతాం, అదొక అర్థం. మళ్ళీ మలాకీ గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి దేవుడు ఆదిలో ఒక్కడనే కలుగు చేశాడు. ఎవరినే? ఆదాముని అన్నాడు. అతని నుంచి అందరూ పుట్టారు అన్నాడు. అది కూడా చూడండి మళ్ళీ అక్కడ ఒక్కటే అయ్యాడు. మరి ఇలా కాదు, మళ్ళీ నిర్గమాకాండం ఇలాంటి అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుడు అంటాడు మోషే
ఇక నువ్వు ఒక్కడు చాలురా, వీళ్ళందరినీ పక్క జరిపేస్తాను కానీ నువ్వు ఒక్కడరా, నీ వల్ల నేను మళ్ళీ ఎంతమందిని కావాలంటే ఎంతమందిని కలుగు చేస్తాను అంటే అప్పుడు దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయనకి ఏవో చాలామంది ఉంటప్పుడు బోల్డ్ మందిని ఆయన తయారు చేస్తాడు. అలా కాదు, ఒక్కడు చాలు. ఆ ఒక్కడవే నువ్వు నేను ఎందుకు అవ్వకూడదు అనేదే నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ దేవుడికి కావాల్సింది ఎవరు? ఒక్కడో. మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్కడైనా ఉన్నాడా? చెబుతారా అని పాటలు పాడతాం కదా, ఏమంటే నా పేరే తెలియని ప్రజలు అనే పాటలో చదువుతా. ఒక్కడు, ఆ ఒక్కడిని దేవుడు ఏం చేస్తాడట? పెక్కు మందిని చేసేస్తాడట. అలా వాళ్ళల్లోనే దానియేలు ఒక్కడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దానియేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, దానియేలుకి కలభావం చెప్పాడు, కళ చెప్పాడు. రాజుగారిని పిలిచి, రాజా మీరు చూసిన కళ చెప్తాను రండి అంటే, కళ చెప్తావా అన్నాడు. కళ చెప్పాడు. కళ చెప్పిన తర్వాత, సార్ మీరు చూసిన కళ ఇదే, కానీ దీని అర్థం మీకు తెలుసు అంటే, అది నాకెలా తెలుసు అన్నాడు. సరే నేను చెప్తాను అన్నాడు. అప్పుడు దానియేలు ఎవరట? ప్రఖ్యాతిగాంచిన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళంటే ఎలాగా? అమ్మ మీలో ఎవరైనా వాక్యాలు చదువుతారనుకోండి. ఇంతకుముందు ఇక్కడ సునీత గారని ఒక ఆవిడ ఉండేవారమ్మా, ఒక అమ్మగారు ఉండేవారా? ఒక అమ్మగారు ఉండేవారు. ఒక అమ్మ భలే వాక్యాలు వాక్యంలో చెబుతున్నామో లేదో నిమిషాల్లో చదివేస్తూ ఉండేది. జాన్సమ్మ గారు చెల్లి పేరు ఏం పేరు? ఆ అమ్మాయి పేరు అదేనా? ఒక ఆవిడ ఉండేది. ఆ తర్వాత లతమ్మ ఒక ఆవిడ ఉండేది. అమ్మ బైబిల్ ఎలాగ అన్నామంటే టాకా టాకా. ఇక చార్లెస్ గారు అలా చూసేవాడు, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేది కాదు బైబిల్ చదవాలంటే. అట్లాగేమవుతావు, ఒక్కొక్కలాగా గుర్తు. ఇప్పుడు మీలో ఉన్నారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, సూపర్గా వాక్యాలు వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏమవుతున్నారంటే, అబ్బో ప్రార్థనలు చేసేవాళ్ళు అదిగో ఫలానా అమ్మగారు చేస్తారండి, ప్రార్థనలో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తారండి అట్లా. అలాగే పాటలు పాడతారు, అలాగే తలాంతులు కలిగి ఉంటాం, ఈవులు కలిగి ఉంటాం, అలాగే ఇచ్చేవారిగా ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ప్రఖ్యాత తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. ఒకసారి నేను ఒక ఏరియాలో వాక్యం చెప్పడానికి వెళ్తా ఉండేవాడిని. కొన్ని సంవత్సరాలు వెళ్ళాను. అక్కడ వెళితే నేను ఎప్పుడు వెళ్ళినా ఒక ముగ్గురు మనుషులు నాకు చాలా కంటికి ఎప్పుడు కనిపించేవారు. అందులో ఒక ఆయనకి కాళ్ళు లేవు సరిగ్గా, ఒక ఆయనకేమో కళ్ళు లేవు. వీళ్ళిద్దరనే మోసుకెళ్తున్న ఒక అతను కనిపించేవాడు. ఆయన పేరు విజయ్. ఎప్పుడైనా ఇక్కడ మీటింగ్లు జరిగినప్పుడు అమ్మగారు కనుక ఛాన్స్ ఇస్తే వాళ్ళని తీసుకొస్తా. ఇక్కడ పాటలు పాడతారు, వాళ్ళు పాటలు పాడి మ్యూజిక్ కొడతారు. ఇక చూసుకోవాలి, ఈ ప్లేస్ ఖాళీ ఉంటే ఒట్టేమో చూద్దాం అలా ఉంటుంది. నేను వాళ్ళని చూశాను. ఒక్కొక్కసారి అనుకునేవాడిని, వాళ్ళు చూసి మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చాయి. ప్రభువా వీళ్ళు ముగ్గురిని నా కంటికి ఎందుకు చూపిస్తున్నావు కానీ నాకు అర్థం కావట్లే. ఎందుకంటే వాళ్ళు ఆ పల్లెటూరు బాత్రూములు, పల్లెటూరులో ఉండే ఆ వాతావరణం ఎలాగుంటుందంటే అంతా అది వేరుగా ఉంటాయి. అందులో అతని చేతులతోటే వెళ్ళాలి నడుచుకుంటూ, అది కాళ్ళు లేవు, ఆ బురద, అది బంద, ఆ వాసన, ఆ చెత్తలోనే వెళ్ళాలి, చేతులు కడుక్కోవాలి, మళ్ళీ వచ్చి అన్నం తినాలి. చూశాను. నేను 2-3 సంవత్సరాలు అలాగా వాళ్ళ గురించి చూసి ప్రభు దగ్గర మొరపెట్టాను. ప్రభువా నేను వీళ్ళకి ఏదైనా చెయ్యగలిగే మనసు ఒకవేళ నువ్వు నాకు ఇస్తే, ఈ అదృష్టం నాకు ఉంచేసే, నాకు మా సంఘానికి ఉండిపోయేదోటి చెయ్యి అని చెప్పి నేను అడిగితే నిజమేనండి. ఒకసారి అతన్ని అడిగాను, ఏది కాళ్ళు లేనా ఆయన? అన్నా నువ్వు దేవుని దగ్గర ఏమన్నా ఎదురు చూస్తున్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, అన్న ఒక బండి ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నాను, కానీ బండి ఉంటేనన్నా నేను ఇంకా ఎక్కువగా దేవుని కోసం సేవ చేస్తాను, చేతులతోటి నడవలేక బస్సు ఎక్కలేక చాలా కష్టం అన్నాడు. అప్పుడు నేను లోపల అనుకున్నాను, అమ్మయ్య ఈ అదృష్టం మా సంఘానికి నాకు ఉండిపోవును కాక అనుకున్నాను, కానీ బయట చెప్తే మళ్ళీ గబుక్కుని మాట ఇచ్చాక నెరవేర్చకపోతే అదో పెద్ద ప్రాబ్లం. కానీ నేను మా ఏరియాకి వచ్చి ప్రార్థన చేస్తూ సంఘంలో చెప్పి ఇలాగ ఒక దృశ్యం చూశాను, వారికి మనం సాయం చేయాలి అని అంటే ఎవరో ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మా ఇంటి దగ్గర ఒక బండి ఉంది, ఖాళీగా ఉంటుంది, అది పనికిరాంది, అది రిపేర్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నాడు. నాకు ఆయన చూడగానే అనిపించింది, రిపేర్ చేసుకొని నువ్వే పెట్టుకో మెడక అన్నట్టుగా కోపం వచ్చింది, కానీ ఏమి మాట్లాడలే. అట్లా అంటారా అని అన్నాను, ఊరుకొని చర్చిలో చెప్పాను, ఒక్క నెల రోజులు మీకు టైం ఇస్తాను, ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఇవ్వండి, మిగిలిన నేను వేసుకుంటాను, ఇంతే ఇలాగన్నావు.
మళ్ళీ ఎవరికి చెప్పానో తెలుసా, సెకండ్ హ్యాండ్ బండి ఉందన్న అన్నాడు చూడండి, అతనికే నువ్వే ఈ డబ్బులు కలెక్షన్ చేసి డబ్బులు నీ దగ్గర పెట్టు, టైం వస్తుంది, నెల రోజుల్లో మనం ఆ బండి అక్కడ పట్టుకెళ్ళి ఇద్దామని ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా, ఏ బండి అంటే ఆయన కొత్త బండి అన్నాడు, బిల్లు చాలా వేసాడు. దేవునికి స్తోత్రం. కానీ నేను అంటున్నా, ఏమండి ప్రార్థన చేసాం, నెల వేయడానికి ముందుగానే ఇంకా 5-6 రోజులు ఉందారుగానే డబ్బులు వచ్చేసింది. చూడండి బండి కొనేసాం. నేను ఆయన్నే అన్నాను, ఏ సెకండ్ హ్యాండ్లు బండి ఇస్తానని అన్నాడో నువ్వే వెళ్ళి కొత్త బండి కొని అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద కొని ఇచ్చేసే. అంటే నేను అంటున్నా, ఇది ఖ్యాతి అని అంటారు. ఏమంటారమ్మా? అందరికీ రావాలి ఈ ఆశీర్వాదాలు, నాకు ఒక్కడికి కాదు, మొత్తం మందిరానికి చుట్టుకుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, 6-7 సంవత్సరాల బండి నడిపాక బండి అయిపోయింది, సరిగ్గా లేదు. అప్పుడు మళ్ళీ బండి కోసం వచ్చేటప్పటికి అప్పుడు స్థానిక పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎక్కడో హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడున్నవాడికి బండి కొని ఇచ్చినప్పుడు సిగ్గు అనిపించట్లేదా, మనం కొందాం ఈసారి అని వాళ్ళు కొత్త బండి కొన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఖ్యాతి ప్రఖ్యాతి ఎవరివ్వాలి? ఇవన్నీ చిన్న చిన్న పదాలే కదా. తలగా అవ్వడం, హెచ్చుగా ఎంచడం, చాలా ఎక్కువగా ఎంచడం, తర్వాత ఏమంటే కీర్తి ఇవ్వడం, తర్వాత ఇంకేం నేర్చుకున్నాం, ఏమంటే ఇంకేమేం చెప్పుకున్నా, పేరు ఇవ్వడం. ఇంతవరకు ఒక వచనం కదా. ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. అబ్బా అయితే టైం సరిపోదంటున్నారు కదా. కాదు అలా కాదు, కరెక్ట్ టయానికి ముగిచ్చేస్తా. ఇప్పుడు వాక్యంలో ఇందులో చూడండి, దేవుడు చదివించిన వాక్యాలన్నిటిలో తెలుగు వచ్చిన ప్రకారంగా మీరు ఎక్కడున్నానట, సమస్త జనులలో అని మాట వచ్చింది. ఇందులో ఏమొచ్చిందమ్మా చెప్పండి అమ్మా, చెప్పాలి, ఆ పాయింట్ రావాలి. ఇక నాకు 7 పాయింట్లు ఉన్నాయి. అందులో సమస్త జనులలో ఒకటి, అది ఎక్కడెక్కడ చదువుతాము అనే దాంట్లో ఇప్పుడు మనం చదివిన వచనాల్లో 19:5 చదివితే సమస్త దేశ ప్రజలలో అని రాశాడు నిర్గమాకాండంలో. ఏమండి అదొక పాయింట్ మర్చిపోకూడదు. తర్వాత ఇంకొకటి చూడండి అమ్మ, నిర్గమాకాండం 33:16 వచనం చదువుతారా? నిర్గమాకాండం 33:16 ఒకసారి చదవండి. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? దేని వలన తెలుస్తాదబ్బా? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి. ఏ ప్రజల్లో నుంచి అట? సమస్త ప్రజలలో నుండి. భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి. ఇప్పుడు చూడండి అబ్బా, భూమి మీద ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అందుకే నాకు ఈ పాయింట్స్ అన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమంది అన్నా ఉండే అబ్బా, ఎంతమంది ఉన్నా కూడా వారిలో ఒంటరి అయినా వాడు 100 వారిలో ఒంటరి అయినా వాడు 10 ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును లెమ్ము తేజ రెల్లుము నీకు వెలుగువ చీయున్నది యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశము గానుదయించే లెమ్ము తేజరిల్లుము నీకు. బాగా ఆలోచన చేయండి అమ్మా, ఎందుకైనా మంచిది. ఇట్లాంటి వాక్యం మళ్ళీ ఇంకోసారి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాసిరకంగా గనుక తలంచావో మర్యాద ఉండదు. సాధారణమైన మనిషిగా నువ్వు ఆలోచన చేసావో మర్యాద ఉండదు. ఎంతైనా కూడా స్పెషలే. నువ్వంటూ వేరుగా కనబడాలనేదే దేవుని ఉద్దేశం. ఇక్కడ 1వ పాయింట్లో మనం చదువుతున్నాం, ఎవరట? సమస్త దేశాలలో నువ్వు ఎలా కనబడాలి? వేరుగా. తర్వాత సమస్త ప్రజలలో ఎలా కనబడాలట? ఇక మీకు ఈ వచ్చిన ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. ఇది కూడా మనకు అవసరమైన వాక్యమే గనుక చూడండి అమ్మ. యెహోషువ గ్రంథం 24:10 మనం ఏం చదువుతామంటే, వారిలో ఒంటరి ఎంతమంది అవ్వాలట? ఒకడు ఈక్వల్ టు ఎంతమంది అవ్వాలట? చెప్పండి అబ్బా. 1000 మంది అవ్వాలి అన్నాడు. ఒక్క మనిషి ఎంతమందితో సమానం? ఒక్క మనిషి ఎంతమందితో సమానం? నాకేమీ వినబట్టలేదు. వాక్యాలు అలాగంటారు కానీ ఎప్పుడు మా బతుకులు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైనా చూడు, ఇప్పుడైనా ట్రై చేయి. ప్రభు అలా కార్యం
సహాయం చెయ్యునుగాక. ఎందుకంటే మనమేమీ చేయలేం, నువ్వు ఆయన చేతుల్లో సరెండర్ అయితే చాలు. ఇప్పుడు నేను మీకు పిక్చర్ చూపిస్తా. దానికి ముందుగా ఇంకొక మాట, ఇది కూడా చూడండి అబ్బా ఎలాగుందంటే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అక్కడేం రాశాడు? అక్కడ ఆమోసు గ్రంథం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, అదేమనగా భూమి మీది సకల వంశములలోను. ఎన్ని వంశాలమ్మా? సకల వంశములలో. చెప్పండమ్మా. భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను. ఎవరినమ్మా? మిమ్మును మాత్రమే. అంటే ఇది చూడండి, ఇందాక నేను దేశం అన్నాను, తర్వాత ఏమంటే సమస్త ప్రజలు అన్నాను, తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు వచ్చిన ప్రకారంగా సమస్త వంశములలోను. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని మాత్రమే. ఐ నో యూ ఓన్లీ, ఐ నెవర్ నో ఎనీబడి అని అంటున్నాడు. నాకు వేరే వాళ్ళు తెలియదు, నాకు తెలిసిందల్లా నువ్వే, నేను నిన్నే చూచాను అంటున్నాడు. ఐ నో యూ అని దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నాకు నువ్వు ఒక్కడవే తెలుసురా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఇంకా వెళదాం, ఇంకా వచనాలు ఉన్నాయి. ఇందులో నుంచి ఇంకొక వచనం అమ్మ 19:5 నిర్గమాకాండం మళ్ళీ ఒకసారి చదువుతారా? అక్కడేమంటున్నాడు? అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక ఏమని అంటున్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో. ఎవరమ్మా చెప్పండి? ఇక్కడ సమస్త దేశం వచ్చింది, సమస్త జనులు వచ్చింది, సమస్త వంశం వచ్చింది. అంటే ఇన్నిటిలో నువ్వు ఎలాగుండాలి అంటే, నేనేమంటున్నానో తెలుసా? ఈ వాక్యం నువ్వురా నాకు స్పెషల్ అని అంటున్నాడు. ఏదో పిచ్చుకలు అని అనగానే ఎన్ని లక్షల పక్షులు ఉన్నాయి, ఎన్ని లక్షల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఏమిటో వాటన్నిటినీ దగ్గర పెట్టుకొస్తే వాళ్ళన్నిటికన్నా నాకు నువ్వే తెలుసు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ముఖ్యమైన వాడు అయితే ఇప్పుడు నువ్వు ఎలాగ ఆలోచన చేయాలి? రాజుగారి కొడుకుని ఏమంటే ఇంట్లో పనిచేసేవాడికి తేడా ఉండదమ్మా? రాజుగారి కొడుకు ఎప్పుడు రాజుగారిలాగే ఉంటాడు కదా. మరి మనం దేవుని పిల్లలమైతే మనలో రాయల్టీ ఉండాలి కదా, గొప్పతనం ఉండాలి కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను చూసారా ఇంకొక వచనాన్ని నేను ఇది కూడా మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎందుకైనా మంచిది. 4-5 రిఫరెన్స్ నేను చూపిస్తా అబ్బా. ఇప్పుడు చూడండి సార్, ద్వితీయోపదేశకాండం 11:21 వచనం ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశకాండం 11:21 వచనం ఏమని అంటున్నాడు అక్కడ? అమ్మా, యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. ఒక్క నిమిషం ఆ వచనం వెళ్ళిపోతుంది. ఎంతవరకు అటమ్మా? ఎంతవరకు అంటున్నాడు? అట్లాగే ఎవరు చదవట్లే. ఏమని చెప్పాడు అక్కడ? అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ దినాలు మీ సంతతి వారి దినములు కూడా భూమికి పైగా భూమికి పైన ఆకాశము నిలుచునంత కాలము. ఆకాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీరు నాకు ప్రత్యేకమైన వారు. దేవునికి స్తోత్రం. మీరు నాకు ఎలాగంటే స్పెషల్ గా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు అలాగా వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు విస్తరిస్తారు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు వ్యాపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేబ్బా, అందులో తెలుగు బైబిల్ ప్రకారంగా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సమస్త ప్రజల కంటే, సమస్త దేశముల కంటే, సమస్త జనుల కంటే అవి అక్కడ ఇంపార్టెంట్గా వచ్చేది ఒక పాయింట్ వెళతా ఉంది. ఇంకొక రెఫరెన్స్ నేను చెప్తా. ఇది కూడా మనకి అవసరమైనటువంటి వాక్య భాగమే గనుక అమ్మ, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం అక్కడ దేవునికి స్తోత్రం తెలుగు బైబిల్ ప్రకారంగా 10వ వచనం చదువుతారా? ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై ఎలాగమ్మా
ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారములగును. దేవునికి స్తోత్రం. ఏమవ్వాలటమ్మా? ఎలాగ మీరు పైకి రావాలట? ఎలాగ తలగా ఉండాలట? ఎలా మీరు వర్ధిల్లాలట? ఎలాగ మీరు అందరికంటే గొప్పలుగా కనబడాలట? ఎలాగ మీకు కీర్తి రావాలట? ఎలాగ మీకు పేరు అంటే ఇంట్లో మొత్తం మీద ఒక్కళ్ళకి పేరు వస్తే చాలు మా ఇంటి అంతటికి వచ్చినట్టు కాదు. అర్థమైందా? ఇంట్లో వాళ్ళందరికీ రావాలి పేరు. ఎవరికి రావాలి? ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. చెప్పండి అబ్బా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు గారికి ఎంతమంది కూతుర్లట? 4 అలా ఉండేవారట. ఒకలేమో ఏడ్చినట్టు, ఇంకొకలేమో అసలు పనికిరానట్టు. అలాగా 4 కూడా ప్రవచించేవారు అని రాశాడు. అంతేనమ్మా? వింటున్నారా? ఇప్పుడు ఒక్కడు ఎంతమందితో సమానం? ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు, నాకు 2 ఎంతమందితో సమానం? 1000 కాదు, 10,000 మంది. అలా లెక్క మారిపోయింది. అలాగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు మిమ్మలను వ్యాపింప చెయ్యాలని ఆయనకు ఆశ ఉంది. అందరికన్నా మీరు స్పెషల్గా, అందరికన్నా మీరు గొప్పగా, అందరికన్నా మీకు కీర్తి రావాలి, అందరికన్నా మీకు పేరు రావాలి, అందరికన్నా మీకు ప్రఖ్యాతులు రావాలి. అందరికన్నా దేవుడు నిన్ను హెచ్చుగా ఎంచాడు, ఎక్కువగా ఎంచాడు. ఎందుకబ్బా అంటే ఈ ఉన్న వాళ్ళందరిలో నువ్వు ప్రత్యేకమైన వాడిగా, తన మనిషిగా కనబడాలని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ద్వారా ఆయనకు మహిమ రావాలంటే నేను గొప్ప నవ్వుతానే కదా. ఇప్పుడు నేను రోగిష్ఠుడిగా ఉన్నాను అనుకో, అప్పుడు వస్తుంది ఆయనకి మహిమ. వస్తుందా ఆయనకి? బాలే వస్తుందా ఆయనకి? వస్తుందా? ఎప్పుడు కొంతమంది ఎప్పుడు చూసినా ఎలాగున్నారండి? ఉన్నామండి. అయ్యో చచ్చినట్టు మాట్లాడతారు. ఉన్నామండి అంట. నువ్వు ఎప్పుడో పోయావని అనుకుంటే బెటర్ కదా. అట్టా కాదు. ఏమో కొంతమంది అసలు జబ్బు రాకుండా జబ్బు వచ్చినట్టు అదో ఫీల్ అవుతారు. కొందరేమో ఖచ్చితంగా అయ్యి బాబోయ్ నెల అయిపోయింది, డాక్టర్ గారిని చూడకపోతే ఎలాగా, చచ్చిపోతా, అదొక రకంగా అయిపోతా. వద్దబ్బా, ఇక నాకు ఈ ప్రభు తోడుగా ఉండునుగాక. యేసయ్య నిన్ను ఆకాశ పక్షులు కన్నా, ఎవరికన్నానమ్మా? ఏమండి? కాకులు కన్నా, పిచ్చుకులు కన్నా దేవుడు నిన్నే గొప్పగా ఎంచాడు. ఎలాగా? తలగా ఎంచాడు. ఎలాగా? సమస్త ప్రజలలో, ఎలాగా? సమస్త వంశాలలో, ఎలాగా? సమస్త జాతులలో. అది ఇక్కడ వచ్చిన పాయింట్. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. అయిపోద్దని అనుకుంటున్నారా? సరే, ఒక్క రిఫరెన్స్ చెప్పి ఆపుతా. ఒక్క రిఫరెన్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యమే. ఇది కూడా చాలా ఆలోచన చేయాలి. ఇది ఎలాగంటే 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 9వ వచనం ఏమని అన్నాడు అక్కడ? అమ్మా, నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద. ఎలాగమ్మా? నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి. ఒక్క పాయింట్ అక్కడ. ఎలాగ? నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఏంటంటే అది ఎవరు చేస్తారండి? తలగా చేస్తాడు చూసారు. అది మీరు గొప్ప వాళ్ళుగా మారడానికి ఛానల్ అది. ఏమో మనం అనుకుంటున్నాం. ఇప్పుడు జనరల్గా వచ్చే సమస్యలు ఏంటంటే మన జీవితంలో ఏదో ఒకరు, మా పిల్లలు ఎవరో ఒకడో అమెరికా వెళ్తే చాలు, ఇంకొకటి ఎక్కడట అండమాన్ వెళ్తే చాలా, అక్కడ ఏమో మొత్తాన్ని చిన్న ఆలోచనలు. లేదయ్యా, ఒక్కొక్కడు 1000 మందితో సమానంగా తయారవ్వాలి. ఆలోచన చేస్తే గనక దేవుడు మాత్రం, నేను అనుకుంటున్నాను, ఎన్నడూ చూడని అసాధారణమైన కార్యాలు దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో చెయ్యునుగాక. ఎందుకంటే ఆయన నిన్ను గొప్పగా ఎంచాడు, గొప్పగా హెచ్చిస్తున్నాడు, గొప్పగా నీకు పేరు ప్రతిష్టతలు తెస్తున్నాడు. అందుచేత దుమ్ము ధూళిలాగా ఏం కావాలట? మన వాళ్ళు క్రైస్తవులు పెరగాల వద్దా? చెప్పండి అబ్బా, చెప్పండి అయ్యా. అదేంటి మరి? ఏ రోజులాంటి వాళ్ళు అడ్డుపడ్డారు కదా. ఏ రోజులాంటి వాడు అడ్డుపడలేదా? ఫరో లాంటి వాళ్ళు అడ్డుపడలేదా? అడ్డుపడ్డారు. అటు ఇటు న్యూ టెస్టమెంట్లోనూ అడ్డుపడ్డారు, పాత నిబంధనలోనూ అడ్డుపడ్డారు. ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు కనుక నీ పక్షాన ఉన్నాడు అనుకో, అయ్యి బాబు నిర్గమాకాండం 1వ అధ్యాయం మీరు 7వ వచనం 9వ వచనం ఇవి చదవాలి. వాళ్ళ మీద విషపు చూపు పెట్టాడట రాజే.
కుయుక్తిగా ప్రవర్తించారట, యుక్తిగా ప్రవర్తించారట, వాళ్ళని అణిచేయాలని ప్రవర్తించారట. ఎన్ని చేసినా ఇశ్రాయేలీయులు ప్రబలింపబడడం చూచి వాడికి అర్థం కాలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో అప్పుడు అనుకున్నాడట, ఒరే మనం ఎన్ని చేద్దాం అనుకున్నా కుదరడం లేదురా, క్రొత్త నిబంధనకి రండి. ఏమండి, ప్రభువుని అనుసరించే వాళ్ళని ఎలాగన్నా ఆపాలని అనుకున్నారు. 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఏది యోహాను సువార్తలో మన ప్రయత్నాలు ఎలా అర్థమైపోతున్నాయి. 19వ వచనం చదివారనుకో, ఇదిగో లోకమంతా ఆయన కూడా వెళ్ళిపోతుంది, ఊరు మనం ఎంత ట్రై చేసినా ఆపలేకపోతున్నాం. ఏంటంటే నువ్వు కాదు, నీ బాబు వచ్చినా కూడా ఆపలేరు. ఎందుకంటే దేవుడు అలాగ తన బిడ్డలు ఎదగాలి, వర్ధిల్లాలి, విస్తరించాలి. ఏమండి, అలా పైకి రావాలి. అలా రావాలంటే నేను ఇందాకే చెప్పాను, బైబిల్ గ్రంథం ఒక్కటి లోపల బాగా పెట్టుకోండి. ప్రభు ఆత్మ మిమ్మలను చాలా పైకి తీసుకొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, దేవుడి వాక్యాన్ని ఈ రోజుకి మనలను ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే మరి ఇంకొకసారి మనము ఇంకొక వాక్యంతో ప్రభు దగ్గర మనము కనిపిద్దాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. చాలా చాలా టైం అయిపోతున్నట్టు, ఏమంటే వీళ్ళంతా కదిలిపోయి వెళ్ళిపోయేటట్టు అనుకోకండి. దేవుడు మాత్రం మనలను చాలా పైకి తీసుకురావాలని ఆశ ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. రండి, ప్రైజ్ లార్డ్. ప్రభు మనందరినీ కూడా తన కృపలో బలపరిచి స్థిరపరచునుగా.